ఆయిల్ ఎక్కువగా వాడటం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. దానివల్లే గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇది ఒక విషయం అయితే ప్రతి ఒక్క ఇంట్లో వింటున్నాం సార్. ఇదంతా నిజమే అంటారా సార్? 35-40 ఏళ్ల క్రితం నెయ్యి ఇలా పోసుకునేవాళ్ళం. అన్నంలో కానీ ఇడ్లీలో అంటే ఇలా ముంచి తీసేవాళ్ళం. ఆ రోజు గుండె జబ్బు హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి? 2 కిలోలు వేరుశనగ గింజలు కావాలి 1 కిలో ఆయిల్ కంటే మీకు 400-500 అవుతుంది కదా. మరి వాడు 150, 70, 80 ఇస్తున్నాడు అన్ని లాభాలు కలుపుకుని. ఎప్పుడైతే ఈ ముఖ్యంగా ఈ కార్డియాలజిస్టులు గుండె జబ్బులు పేరు చెప్పి బెదరేశారో అప్పుడే సమాజానికి ఒక దరిద్రం పట్టింది. ఫ్యాట్ అంటే ఎవరికి తెలియదు, కొలెస్ట్రాల్ ఎవరికి తెలియదు, నోటుకు వచ్చింది మాట్లాడటం. నువ్వు ఇక్కడ తినే ఫ్యాట్ 1,00,000 జనంలో ఎత్తినా ఇక్కడ ఫ్యాట్ కింద మారదు. ఇక్కడ తినే ఫ్యాట్ అంటే కేవలం గ్లూకోజ్ మాత్రమే. నువ్వు ఎక్కువ తిన్నది ఇక్కడ ఫ్యాట్ కింద ఇవ్వు. ఏంటంటే గీతల మల్లేసేవాళ్ళు కూడా చెప్పడానికి సాహసించిన విషయాలు, సూట్లు వేసుకుని బూట్లు వేసుకుని సూట్ అవన మాటలు మాట్లాడే అలోపతిక్ సమాజం మాట్లాడటం దురదృష్టం. ఈ మందులు అరిచి గీపెట్టిన ఒక జబ్బుని రివర్స్ చేయవు. ఓన్లీ సిమ్టమ్ని తాత్కాలికంగా గుర్తుపెట్టుకో, తాత్కాలికంగా తొలగిస్తాయి. 600 ట్రైగ్లర్స్ లేదా దాని ఈక్వలెంట్గా ఉండే చెత్త ఫిగర్ల కోసం మీరు బైపాస్ చేస్తే 980 ఉండే చిన్నపిల్లకి 4 ఏళ్ల పిల్లకి నేను ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? వాళ్ళ అమ్మతో దెబ్బకి చిటికేసినట్టు తగ్గించి. షుగర్ గురించి నేను చేసిన ఛాలెంజ్ ఏంటి? డయాబెటీస్ గురించి మీరు ఒక్కడి దగ్గర చూపిస్తే 2 కోట్లు ఇస్తారు. ప్రపంచం మొత్తం మీ అలోపతి సమాజం మొత్తం 150 ఏళ్లలో ఏ దేశం నుంచి ఒక్కడి పట్టరని 2 కోట్లు ఇస్తానని చెప్పి, నా మూలన ఎవడ తగ్గపోతే 2 కోట్లు ఇస్తాను చెప్పి. అమ్మ జీవితాంతం ఏ జబ్బు తీరాదని మీరు రాసిస్తారా? ఇవ్వలేరు కదా. మరి మీకు వర్తించింది నాకెందుకు వర్తిస్తుంది? ఎట్టా రామకృష్ణ గారు ఊరినే రాదు, 14 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడద్ది స్టంట్. మరి 46 నెలల్లో నువ్వు వేసిన స్టంట్ లోపల 70% అట్టే పుడిపోయింది సార్. ఏం పీకిని నీ డ్రగ్స్, ఏం పీకిని నీ స్టాటిన్లు. నేను ఎప్పుడైనా నన్ను ఇంటర్వ్యూ చేసావు, నేను గురవారెడ్డి గారి కంటే బాగా సర్జరీ చేస్తా, నాగేశ్వరరెడ్డి గారి కంటే గ్యాస్ట్రాంటాలజీలో బాగా చేస్తా అని చెప్పినప్పుడు నేను పంపిస్తాను కేసుల్ని. డయాబెటీస్ రివర్స్ చేసి, గ్యాంగ్రీన్ తగ్గించి, టైప్ 1 తగ్గించి పెట్టమనండి. వాళ్ళ జీవితాంతం పనేడు కింద ఊడిగిన చేస్తాను. వాళ్ళ దగ్గర ఒక్క కేసు చూపించమనండి వాళ్ళని. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్లే గుండె జబ్బులకు దారితీస్తుందా? అసలు ఎందుకు బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది? ఆయిల్స్ ఎక్కువగా వాడటం వల్ల అసలు ఎందుకు అనేది ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో చేరుతుంది? గుండె జబ్బులు రావడానికి ఇది నిజంగా రీజనేనా? ఇది ఒక అపోహ? ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైట్ గురు డాక్టర్ విఆర్కే గారు. వీరమాచినేని రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ఎక్కువగా వాడటం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. దానివల్లే గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇది ఒక విషయం అయితే ప్రతి ఒక్క ఇంట్లో వింటున్నాం సార్. ఇదంతా నిజమే అంటారా సార్? సరే, ప్రజల్ని నిన్నే అడుగుతున్నాను. ఒక 40 ఏళ్ల క్రితం మేము చిన్నపిల్లలప్పుడు 30 ఏళ్ళే 35-40 ఏళ్ల క్రితం నెయ్యి ఇలా పోసుకునేవాళ్ళం. అన్నంలో కానీ ఇడ్లీలో అంటే ఇలా ముంచి తీసేవాళ్ళం. సున్నుండనంటే ఇలా అంటే నెయ్యి కారుతూ ఉండేది. ఎన్టీ రామారావు గారు మీకు తెలుసు కదా, నేతి గారెలు తినేవాళ్ళు. నెయ్యి అంటే అసలు దేంట్లో అయినా పులిహోరలు, పాయసాలు, పప్పులు అంటే అసలు ఇంతంత పట్టేది. ఇలా పట్టి ఇలా పోసుకుంటూ మాకు అలవాటు. ఆ రోజు గుండె జబ్బు హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ సార్, వేళ మీద లెక్క పెట్టి ఉన్నాయి. కార్డియాలజిస్ట్ సాయంత్రం 5 పిల్లల్ని తీసుకుని ఫస్ట్ సినిమా పోయేవాడు. ఇవాళ కార్డియాలజిస్టులు రాత్రి 2 దాకా అక్కడే పడి ఉంటున్నారు. చాలా బిజీ, ఇసుకెత్తరాలంత మంది జనం. ఏ సందు చూసినా ఎడు తిరిగి చూసినా బడ్డీ కొట్లు పెట్టి పెట్టేశారు. ఈ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దిగినాయి. మరి బానిపించారుగా కొలెస్ట్రాల్ లేకుండా. కొలెస్ట్రాల్ తిన్నప్పుడు ఎలా ఉన్నారు, లేనప్పుడు ఎలా ఉన్నారు? రిజల్ట్ చెప్పాలి కదా. రోజులు గడిచే కొద్దీ ఇంకెక్కువ హెల్త్ పాడవడమే కానీ బెటర్ గా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎజెండా తీసుకున్న మీడియా మన చెవిలో పువ్వు పెట్టే కార్యక్రమం చేస్తారు. మమ్మల్ని గెలిపిస్తేనే మేము అద్భుతం చేస్తాం, భారతదేశాన్ని మారుతాం, లేదా రాష్ట్రాన్ని మారుతాం, ఆడి గెలిపిస్తే నాశనం చేస్తారు, ఈ టైప్ చెప్తూ ఉంటారు. అలానే వైద్యం కూడా దురదృష్టవశాత్తు నువ్వు చెప్పిన క్లెయిమ్ అలానే తయారైంది. కానీ వాస్తవాలు చూడాలిగా. 35 ఏళ్లలో ఇప్పుడు నువ్వు ఒక సిద్ధాంతం చెప్పావు, కొలెస్ట్రాల్ మూలానే గుండె జబ్బులు వస్తున్నాయి కాబట్టి జనం ఫ్యాట్ తింటే మానేండ్రా అన్నావు. అట్లానే ఫ్యాట్ అంటే మన నెయ్యి బాగా తెలిసింది, మన నెయ్యి వేసుకుంటాం, బాగా వేసుకుంటాం. నెయ్యిని భయపెట్టి గజగజలాడించి నెయ్యిని అసలు మెనూలోంచి ఎత్తించారు. పెళ్ళిళ్ళలోంచి తీసేశారు, ఇళ్లలోంచి తీసేశారు.
అసలు టోటల్ ఆయిల్నే తీసేశారు. వీళ్ళు ఎప్పుడైతే నేచర్ ఇచ్చిన ఆయిల్ మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ పేరు చెప్పి భయపెట్టేశారు. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే భయం. ఇదివరకు నీకు గుర్తుందో లేదో, గానగలు ఉండేవి ఒకప్పుడు, చెక్క గానగలు ఉండేవి. అక్కడికి మనం వేరుశనగ గింజలు కానీ, నువ్వులు కానీ, కొబ్బరి కానీ, అట్లనే ఏదైనా సరే అన్నీ తీసుకెళ్తే అది వాడు తీసుకుని ఎద్దు తిరుగుతూ ఉండేది. లేదా చెక్క గానగలు ఆయిల్ వచ్చేది, చెక్క తీసుకొచ్చేవాళ్ళు, చెక్క గేదెలకు దోళ్ళ పెట్టేవాళ్ళు, ఆయిల్ ఇంట్లో వాడేవాళ్ళు. ఆ రోజు నిన్న జబ్బులు లేవే. ఏ సిటీలోనో ఒకటో రెండో హాస్పిటల్ ఉండి. ఎప్పుడైతే ఆయిల్ తీసేసామో, వీళ్ళు ఎప్పుడైతే మనం వేసుకున్న ఆయిల్ వద్దన్నారో, నెయ్యి వద్దన్నారో, ప్రత్యామ్నాయం చూపించాలి కదా. ప్రత్యామ్నాయం చూపించాలంటే ఏమొచ్చినాయి? కెమికల్ ఆయిల్స్ వచ్చినాయి. 125 రూపాయలు వేరుశనగ గుళ్ళు ఉన్న రోజుల్లో 1 కిలో గింజలు 125 రూపాయలు ఉన్నప్పుడు 70 రూపాయలకి 1 కిలో ఆయిల్ ప్యాకెట్లు అమ్మారు. ఇప్పటికీ అదే రేషియో. సన్ఫ్లవర్ గింజలు ఈ రోజు చూసుకున్న 350 ఉంటే సన్ఫ్లవర్ ప్యాకెట్ 175 ఉంటుంది. కానీ 1 కిలో ఆయిల్ రావాలంటే ఆయిల్ గింజల పరిమాణాన్ని దాటి ఆయిల్ అయితే ఎక్కువ రాదుగా. అంటే చెత్త పోను 30% 50% వస్తుంది అనుకో. పోనీ 50% వేసుకో. మంచి గింజలు కొన్నారనుకుంటే 2 కిలోల గింజలు కావాలిగా. 2 కిలోలు వేరుశనగ గింజలు కావాలి 1 కిలో ఆయిల్ కంటే. మీకు 400-500 అవుతుంది కదా. మరి వాడు 150, 70, 80 ఎలా ఇస్తున్నాడు? అన్ని లాభాలు కలుపుకుని ఈ కెమికల్స్. అసలు రిఫైండ్ ఆయిల్ చేయడానికి మంటలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఎందుకు? గింజలు కావాలి, పండే పంట కావాలి, అలానే ప్రొడక్షన్ దాన్ని పిండటానికి మిషన్లు కావాలి. మరి దానికి మంటలు గంటలు పెట్టే రిఫైనరీలు గింటలు దేనికి వచ్చింది అదంతా? ఎప్పుడైతే ఈ ముఖ్యంగా ఈ కార్డియాలజిస్టులు గుండె జబ్బులు పేరు చెప్పి బెదరేశారో అప్పుడే సమాజానికి ఒక దరిద్రం పట్టింది. ఫ్యాట్ అంటే ఎవరికి తెలియదు, కొలెస్ట్రాల్ ఎవరికి తెలియదు, నోటుకు వచ్చింది మాట్లాడటమే. ప్రతిదాని పేరు ఫ్యాటే. ఈ బొజ్జలో ఇప్పుడు పెరిగింది మన పొట్ట, ఇది ఫ్యాటే. నువ్వు నెయ్యి వేసుకుంటున్నావు, అది ఫ్యాటే. కానీ ఇక్కడ పెరిగిన ఫ్యాటు నువ్వు నెయ్యి వేసుకున్న ఫ్యాట్ ఒకటి కాదు. ఇక్కడ ఫ్యాటు నువ్వు తిన్న ఫ్యాట్ కారణంగా రాదు. ఇది సైన్స్, బేసిక్ బయోకెమిస్ట్రీ. నువ్వు ఇక్కడ తినే ఫ్యాటు 1,00,000 జనంలో ఎత్తినా ఇక్కడ ఫ్యాట్ కింద మారదు. ఇక్కడ తినే ఫ్యాట్ అంటే కేవలం గ్లూకోజ్ మాత్రమే. నువ్వు ఎక్కువ తిన్నది ఇక్కడ ఫ్యాట్ కింద మనం అంత లావు అవుతాం కదా, అలా తయారయ్యేది నువ్వు ఎక్కువ తిన్న గ్లూకోజ్. మరి వాళ్ళు ఫ్యాట్ వస్తుందని ఫ్యాట్ మానమన్నారంటే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత అజ్ఞానపు స్టేట్మెంట్ ఏదైనా ఉందంటే ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతారనేది అంత అజ్ఞానపు మాట. అంతెందుకు నేను ఎందుకు పాపులర్ మీకు తెలుసు కదా. వెయిట్ లాస్లో నేను బాగా పాపులర్. 8 సంవత్సరాల్లో కొన్ని మిలియన్ల మందిని ఒక రోజులో 2-3 కిలోల దగ్గర నుంచి 150 కిలోల వరకు తగ్గిన వాళ్ళు, అంటే ఒక రోజు కాదు, పీరియడ్లో 150 పైన టార్గెట్ పెట్టి తగ్గిన వాళ్ళని మిలియన్ల మంది సమాజంలో ఎక్కడ నువ్వు కూర్చున్న ఈ చుట్టుపక్కలే బోర్డు మంది ఉంటారు. అది చేశాను కదా. నేనేమి చేశాను? కింద పైన ఫ్యాట్ ఇచ్చా. నేను ఫ్యాట్ ఎంత ఇస్తే అంత కరిగిపోతుంది అక్కడ. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్యాట్ వల్ల మరి నేను ఇచ్చిన ఫ్యాట్ తింటే లాభం అవ్వాలిగా. అంటే ఇదంతా ఏంటంటే గీతల మల్లేసే వాళ్ళు కూడా చెప్పడానికి సాహసించిన విషయాలు. సూట్లు వేసుకుని బూట్లు వేసుకుని సూట్ అవన మాటలు మాట్లాడే అలోపతిక్ సమాజం మాట్లాడటం దురదృష్టం. ఇది పై స్థాయి నుంచి ఉన్న అజ్ఞానం కాదు. అజ్ఞానం అనే పొరపాటు కూడా ఎవరు భావించద్దు. ఇదొక బిజినెస్ మోడల్. ఒక ఎజెండా ఉన్న మీడియా ఓ అబద్ధం రాస్తుంది. అది అబద్ధం దాన్ని తెలియక కాదు, ఎజెండా ఉంది కాబట్టి అలా రాస్తుంది. అంటే ఉదాహరణ చెప్తాను ప్రజలకు అర్థం కావడం కోసమని. సో అలానే వీళ్ళు కూడా అంతే, ఒక ఎజెండా. అదేంటంటే ప్రజల రోగుల నిన్ను నమ్మొచ్చే రోగి బాగు చేసి తద్వారా అతనిచ్చే ప్రాణం తీసుకుందాం అని కాదు. అతను మొత్తం దోచేయాలి, అతను బిజినెస్ మోడల్ ఇరికిచ్చేయాలి. ఒక రోగంతో వచ్చినాడిని ఇంకో రోగం కల్పించాలి. ఇప్పుడు నువ్వు బీపీఎన్ వెళ్ళావు, బీపీఎన్ వెళ్తే నీకు బీపీ తగ్గే పరిస్థితి లేదు. సచ్చే వరకు మందులు వాడాలి. నీ మొదటి రోజే శుభార్త చెబుతారు, అమ్మ నువ్వు జీవితాంతం మెయింటైన్ చేయాలి, కంట్రోల్లో ఉంచాలంటారు. కంట్రోల్ అంటే ఏంటి ప్రజలకు అర్థం అవడం కోసం స్పష్టంగా మాట చెప్తాను. అసలు కంట్రోల్ అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఒక బీపీ వచ్చింది లేదా షుగర్ వచ్చింది అనుకో, లేదా షుగర్ తీసుకో, అందరికీ అర్థమయ్యే కామన్ పాయింట్. షుగర్ వస్తే నీకు ఒక 180 వచ్చింది అనుకో, షుగర్ కనిపించింది ఫస్ట్ టైం. నువ్వు వెళ్ళగానే ఒక సరే వచ్చేసింది, నువ్వు ఒక ఎండ్రోక్రాలజిస్ట్ దగ్గరికి, ఒక డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావు. నీకు ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఇచ్చాడు, నీకు అది 90కి వచ్చింది. సో కంట్రోల్లో ఉంటావు అంటే ఏంటంటే నువ్వు చచ్చిపోయే వరకు వాడాలమ్మా అంటాడు, కంట్రోల్లో ఉంచాలంటాడు. అంటే అదే ట్యాబ్లెట్తో జీవితాంతం వేసుకున్నా కూడా నీకు 170లో ఉంటే అది కంట్రోల్లో ఉందా అనుకుందాం మాట వరుసకి అతని ప్రకారం. కానీ అలా లేదే, నువ్వు ఆ ట్యాబ్లెట్ వాడుతున్నా కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు మళ్ళీ 170, 190 వచ్చిందిగా, అది కంట్రోల్ ఎలా అవుతుంది? మళ్ళా దగ్గరగా ఉంటున్నాడు డాక్టరు, డోసు పెంచుదామమ్మా 2 చేద్దామమ్మా అంటున్నాడు, దాన్ని 2, 4 రాస్తున్నాడు.
ఇలా 4 ట్యాబ్లెట్ ప్రమోషన్ అవుతుంది. ఎందుకని? నువ్వు షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నావు, 90లో పెట్టుకున్నావు, భ్రమలో ఉండటం కోసం. ఆ తర్వాత ఇన్సులిన్ ఇద్దామమ్మా, వద్దమ్మా ఇవన్నీ పనిచేయదు, డైరెక్ట్ నీకెందుకు ప్యాంక్రాస్కి దానికి రెస్ట్ ఇచ్చి బుజ్జ పెడదాం, శుభ్రంగా వేసేసి పడుకుంటుంది, అది మనం డైరెక్ట్ ఇన్సులిన్ చేసేద్దాం అంటాడు. అది 10 యూనిట్లు దిగినాయి, 150 యూనిట్లకి వెళ్తుంది. నీ షుగర్ చూస్తే వెళ్ళిపోతూ ఉంటుంది పైకి. అదేంటి కంట్రోల్ ఉంచుతానన్నావుగా. ఓ రోజు కాలు చూస్తే ఇంత నల్ల పుండు పడుతుంది. మా సారీ అమ్మ, నీకు షుగర్ మొదలటం చేత కాలు అక్కడ దాకా తీసేద్దాం, ఏం పర్లేదు ఇక్కడ దాకా తీసేద్దాం అంటాడు, గ్యాంగ్రీన్ అని. అదేంటి సార్, మిమ్మల్ని నమ్ముకునే కదా ఒక ట్యాబ్లెట్ దగ్గర నుంచి నేను ఇక్కడ మిమ్మల్ని వాడతాయిలేను, మీరు చెప్పినట్టు చేస్తూ వచ్చాను, 10 ఏళ్ళు వాడాను, నిష్టగా వాడాను, నేను ఇన్సులిన్ కూడా వాడాను, అన్నీ పొడుచుకున్నాను, మరి ఇప్పుడు నా కాలు ఎందుకు పోయింది సార్? నా షుగర్ కంట్రోల్లో ఉంది కదా సార్, నా హెచ్బిఎన్సీ తక్కువగానే ఉంది, అలా నా బ్లడ్ షుగర్ కూడా తక్కువగానే ఉంది, మరి నేను కంట్రోల్లో ఉంచాను కదా సార్, మన కాలు ఎందుకు పోయింది సార్? లేదా నెఫ్రోపతి వచ్చి నాకు సీకేడి కిడ్నీ ఎందుకు పోయింది సార్? దాని పేరే డయాబెటిక్ నెఫ్రోపతి. మరి పక్షవాతం ఎందుకు వచ్చింది? డయాబెటిక్ రెటినోపతి వచ్చి కన్ను పోయింది. డాక్టర్ సుబ్బారావు చెబుతాడు, అయ్యా నీకు డయాబెటిక్ దీర్ఘకాలం ఉండటం చేత రెటినోపతి అని. మరి కంట్రోల్ ఉన్నావుగా, కాలు ఎందుకు పోయింది? నెక్స్ట్గా మందులు చేసావు, మందులు వాడావుగా, ఎందుకు పోయింది? కంట్రోల్ అన్న పదమే ఈ శతాబ్దపు అతిపెద్ద బూతు. ఏ రోగేనానమ్మా, నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా నీకు ఒక రోగం వస్తే, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇలా ఏ జబ్బు వచ్చినా ఏమనుకుంటాం మనం? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన మందులు లేకపోతే ఇతర ప్రోటోకాల్లో అయిన తర్వాత ఓ నెల, 2 నెలలు, ఒక 6 నెలలు, పునః సంవత్సరం, ఆ తర్వాత నార్మల్ అయ్యి అందరిలాగా గడపాలని. ఎందుకు జీవితాంతం మందులు వాడితే నువ్వు జీవితాంతం రోగిష్టాడుగా ఉంటావుగా? అంత అవసరం ఏముంది అసలు? నువ్వు అది కోరుకోవుగా, నీకు అంత కర్మ ఎందుకు? మనం రోగిష్టాడుగా బతకడానికి పుట్టలేదుగా. నువ్వు వస్తే సరి చేయటానికి నువ్వు ఉంది, నువ్వు సరి చేయకుండా ప్రాబ్లం అలా ఉండాలంటే ఎలా? నువ్వు కారు రిపేర్కి వస్తుంది, ఆ కారు రిపేరు అది అలానే ఆ కండిషన్ అలా ఊగుతానే ఉండేటట్టు అయితే ఇది రిపేర్ చేయటం అంటారా? చెప్పండి. అది కారు సరైపోవాలి కదా సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు. రిపేర్ అంటే ఏదున్నా సరే అది బాగైతేనే కదా. ఓ టేబుల్ రిపేర్కి వచ్చింది మనది, ఊగుతుందని కంప్లైంట్ ఇస్తాం, రిపేర్ చేసినా కూడా ఊగుతూనే ఉందనుకో, దాన్ని మనం రిపేర్ చేయటం అంటామా? అది కాదుగా మనం కోరుకుంది, చక్కగా మంచి ఒరిజినల్గా రావాలని కోరుకుంటాం. మరి మనకు రోగం కూడా అలా తగ్గాలని కోరుకుంటాం, తప్పేంటి? అది కదా చేయాల్సింది. కంట్రోల్ ఏంటి? వీళ్ళకి పేర్లు పెట్టడం ఏంటంటే చెత్త పేర్లు పెట్టడం అలవాటు చేసుకున్నారు. మనం తినే ఆహారంలో మంచి దాని పేరు ఫ్యాట్, ఈ బొజ్జులో పెరిగే చెడ్డదాని పేరు ఫ్యాట్. ఈ రెండింటికి ఒకే పేరు పెడతారు దౌర్భాగ్యులు. చూడు, వేరే పేరు పెట్టచ్చుగా. అట్లనే పదాలు ఎలా కన్ఫ్యూజ్ చేస్తాయంటే, ఆయిల్ మామూలుగా మనకు ఉంటుంది, న్యాచురల్ ఆయిల్ అంటాం. రీఫైన్డ్ ఆయిల్ అంటే పేరేంటి? రీఫైన్డ్ అంటే ఏంటి? రీఫైన్డ్ అంటే శుద్ధి చేసిన అని మీనింగ్. అది శుద్ధి చేసిందా? పరమ గబ్బు పెంట మురుగుంట్లో డ్రైనేజ్ ఆయిల్, అదో డ్రైనేజ్ గబ్బు. దాని పేరేం పెట్టారు? రీఫైన్డ్ ఆయిల్ అని పెట్టారు. పొద్దున్న చూస్తే కళ్ళకి వచ్చేటుండే అమ్మాయికి సుందరని పేరు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది దాని పరిస్థితి. అంటే నేను అందం గురించి అంటలేదు, దాని అర్థం కావడం కోసం చదువుతుంది. రీఫైన్డ్ ఏంటి? అది పుచ్చుకుని రీఫైన్డ్ అంట. రీఫైన్డ్ అంటే ఆయిల్ క్లీన్ చేసి ఇచ్చారంట అని అజ్ఞానంతో భ్రమపడే డాక్టర్లు బోడు మంది ఉన్నారు. అరే ఎట్టా వస్తున్నారే, 110 రూపాయలు కిలో గింజలు ఉంటే 500 రూపాయలు గింజలు కావాల్సి వస్తే గింజల ఖరీదు 500 పడుతుంటే నీకు 70కి ఎలా అమ్ముతున్నాడరా అనే కామన్ సెన్స్ వద్దా? వద్దా? అక్కడ అర్థం కావట్లేదు. అది ఎంత దౌర్భాగ్య బయలు. ఈ రోజుకి వచ్చేసిన అంబోతులుగా అయ్యేగా మనకు అమ్మేది. ఈ రోజుకి భారతదేశం మొత్తం తినేదేంటి? మీరు కొనే ప్యాకెట్ ఆయిలన్నీ అదే దౌర్భాగ్యం కదా. ఇలా ప్రతి చోట మోసమేనమ్మా, వీళ్ళు పెట్టే పేరులోనే మోసం. కంట్రోల్ అంటే అలా ఉండటం, రివర్స్ అంటే తగ్గిపోవటం, అంటే మందు బళ్ళు వేసుకోవాలని సిచ్యువేషన్ ఉండటం. రివర్స్ చేయాలి. ఈ మందులు అరిచికి పెట్టిన ఒక జబ్బుని రివర్స్ చేయవు, ఓన్లీ సిమ్టమ్ని తాత్కాలికంగా గుర్తుపెట్టుకో, తాత్కాలికంగా తొలగిస్తాయి, తాత్కాలికంగా నీకు ఇబ్బంది లేకుండా చేస్తాయి. నీకు ఒక దెబ్బ దగ్గర కాలు ఇరిగినప్పుడు తాత్కాలికంగా నొప్పి లేకుండా చేస్తాయి, అది కూడా అవసరమే. సో కంట్రోల్ అనే పదం కానీ, రిఫైండ్ అనే పదం కానీ, ఇదంతా మన దోచుకోవటం కోసం కన్వీనియంట్గా ఏర్పాటు చేసిన తప్పుడు పదాలు. ఈ పదాలని అలానే ఫ్యాట్ అని పెట్టడం, ఇవన్నీ తప్పే. అలానే కొలెస్ట్రాల్ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. ఇది మాట్లాడేవాళ్ళు ఎక్కువ మందికి, అంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. లూజ్గా మాడేస్తారు. ఆయిల్ అంటే కనిపిస్తుంది కొలెస్ట్రాల్ అని, ఫ్యాట్ కనిపిస్తే కొలెస్ట్రాల్. ఫ్యాట్లో మంచి చెడు రెండు ఉంటాయమ్మా. ఇప్పుడు కులవంత మంచివాళ్ళు కులవంత చెడ్డాళ్ళు అని చెప్పగలమా? అలా ఎక్కడ ఉంటుందా? అలానే ఫ్యాట్స్ కూడా అంతే, మంచి చెడు ఉంటుంది. కార్బోహైడ్రేట్ కూడా
చాలా మంచిది, మాట్లాడితే ఫ్యాట్ కంటే మంచిది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. కానీ దాని ఒక లిమిట్ దాటితే అది దుర్వినియోగం చేయబడుతుంది. ఫ్యాట్ వచ్చేటప్పటికి ఒక లిమిట్ దాటినా దుర్వినియోగం చేయలేరు దాన్ని. అది దాంట్లో ఉండే అడ్వాంటేజ్. బట్ దీనికి ఉండే అడ్వాంటేజ్ టేస్ట్గా ఉంటుంది, ఫ్యాట్కి ఉండే అడ్వాంటేజ్ అంత టేస్ట్ ఉండదు. సో దేనికైనా లిమిటేషన్స్ మైనస్లు ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే కొలెస్ట్రాల్ అంటే వీళ్ళు సింపుల్గా అంటే పబ్లిక్ అర్థం కావడం కోసం చిన్న డెఫినేషన్ చెప్తున్నాను. ఇప్పుడు మన పొట్టలో పెరిగే ట్రైగ్లిజరైడ్స్, దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి. అంటే ఒక కారు పెట్రోల్తో నడుస్తుంది, ఒక కారు డీజిల్తో నడుస్తుంది. కొన్ని కార్లు స్విచ్ తిప్పితే పెట్రోల్తో, స్విచ్ తిప్పితే గ్యాస్తో నడుస్తాయి. అంటే ఇది పెట్రోల్తో నడవడానికి పెట్రోల్ మెటబాలిజం అనుకోవచ్చు, గ్యాస్తో నడవడానికి గ్యాస్ మెటబాలిజం అనుకోవచ్చు. కారు ఒకటే, అర్థమైందా? నువ్వు ఎటు కావాలని నడపచ్చు. అలానే హ్యూమన్ బాడీ కూడా 2 మెటబాలిజం మీద నడుస్తుంది. ఒకటి గ్లూకోజ్ అనే మెటబాలిజం, నువ్వు స్విచ్ వేసుకుంటే నీదే ఆప్షన్. నువ్వు నడపాలనుకుంటే కీటోన్స్ అనే మెటబాలిజం కూడా నడపచ్చు. ఈ ఆయిల్ వేరు, ఈ ఇంధనం వేరు, మనిషి శరీరం రన్ అవడానికి ఈ ఇంధనం వేరు. కాకపోతే నువ్వు సుఖంగా ఉంటుంది కాబట్టి ఇది నడుపుతావు, అది నీ ఛాయిస్. ఇప్పుడు మనకు 2 ఉంటే నువ్వు ఛాయిస్ తీసుకుని, ఇప్పుడు నువ్వు నేను ఈ కెమెరామెన్లు ఈ టీవీ చూసే అందరూ కూడా వాళ్ళ ఛాయిస్ తీసుకుని గ్లూకోజ్ తింటున్నారు. వాళ్ళ సేఫ్టీగా కీటోన్ తీసుకున్నా వాళ్ళ శరీరం రన్ అవుతుంది టెక్నికల్గా, అర్థమైందా? అది అయితే మనం ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఫ్యాట్ డైట్, గ్లూకోజ్ డైట్లో ఏం జరుగుతుందంటే నువ్వు గ్లూకోజ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ లోపలికి వెళ్ళాల్సింది మన సెల్. మన కారులో పెట్రోల్ ట్యాంక్ అన్నట్టు మన పెట్రోల్ ట్యాంక్ మన సెల్, హ్యూమన్ సెల్. ఈ సెల్ ఫ్యాట్తో తయారై ఉంటుంది, ఫాస్ఫోలిపిడ్స్. నువ్వు ఎప్పుడైతే మనం ఫ్యాట్ ఇచ్చామో ఆహారంగా, ఈ సెల్ ఫ్యాటు ఫాస్ఫోలిపిడ్, నువ్వు ఇచ్చింది ఫ్యాటు. సో ఫ్యాట్లో ఫ్యాట్ అబ్జర్వ్ అయిపోతుంది, డైరెక్ట్ సెల్ తీసేసుకుంటుంది. ఫ్యాట్ మీద ఇప్పుడు ఆయిల్ మీద ఆయిల్ వేసావు, ఏమవుతుంది? అబ్జర్వ్ అయిపోతుంది కదా. ఇలా అబ్జర్వ్ అయిపోయి ఫాస్ఫోలిపిడ్స్ ఇలా ఓపెన్ అబ్జర్వ్ అయిపోయి సింక్ చేసి సెల్ తీసేసుకుంటాయి, ఏ మీడియేటర్ అవసరం లేదు. అదే గ్లూకోజ్ తిన్నావు అనుకో, గ్లూకోజ్ ఇది ఆయిల్, ఆయిల్ మీద వాటర్ వేసావు, ఏం జరుగుతుంది? దిగుతుందా? లేదు. ఆయిల్ మీద వాటర్ దిగదు, ఎందుకంటే దీని ప్రాపర్టీస్ వేరు, దీని ప్రాపర్టీస్ వేరు. కాబట్టి ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలంటే, వాటర్ లాంటి గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలంటే సెల్ 360 డిగ్రీలు అది వెళ్ళదు. కంపల్సరీగా ఒక డోర్ కావాలి, తలుపు కావాలి. ఇప్పుడు ఈ గదిలో రావడానికి తలుపు ఉంది, దాని పేరు రిసెప్టర్ అనుకో. ఆ తలుపు ఉంటుంది, ఆ తలుపు తాళం పెట్టి ఉంటుంది. కాబట్టి ఈ గ్లూకోజ్ దాంట్లో వెళ్ళాలన్నా వెళ్ళలేదు. దీని తాళం ప్యాంక్రాస్లోని బీటా సెల్స్లో ఉండే ఇన్సులిన్ అనే పేరు మీద ఉంటుంది. నువ్వు ఎంత గ్లూకోజ్ తింటే అంత ఇన్సులిన్ ఉంటుంది. నువ్వు ఆ ప్యాంక్రాస్లో బీటా సెల్స్ నుంచి ఆ తాళం తెచ్చి ఈ సెల్ దగ్గర ఉండే ఈ గ్లూకోజ్ పక్కన నిలబెట్టుకుని డోర్ తీసి అప్పుడు ఈ గ్లూకోజ్ నువ్వు ఆ డోర్లో పంపలేవు. వాటర్ లోపలికి వెళ్ళాలంటే అందుకని లోపలికి వెళ్ళదు. అదే ఫ్యాట్కి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఎందుకని నువ్వు సెల్ తయారైతే ఫ్యాట్తో, కాబట్టి నువ్వు ఫ్యాట్ ఏ పక్క నుంచి తీసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు సెల్ నేరుగా తీసేసుకుందో ఫ్యాట్ అనే ఆహారాన్ని, ఇన్సులిన్తో పని ఉందా? తాళంతో పని ఉందా? తలుపుతో పని ఉందా? ఈ గోడల్లోంచి నేను వచ్చేయగలిగినప్పుడు నాకు దైవిక శక్తి ఉండి తలుపు తీసుకురావాల్సిన పని నాకేముంది? ఇప్పుడు దేవుడు ఒకసారి నుంచి ఒకటి ప్రత్యక్షమైన కెపాసిటీ ఉందనుకో, అని వెహికల్స్ ఎందుకు, వాటి కోసం వెయిట్ చేయటం ఎందుకు? డింగ్ మన ఇక్కడ ఇక్కడ ప్రత్యక్షం అవచ్చు కదా. అలాంటిది ఫ్యాట్. సో వెహికల్ మీద రావాల్సిన నీ పోటీ నా పోటీ అంటే అది గ్లూకోజ్, అర్థమైందా? సో గ్లూకోజ్కు వచ్చినప్పుడు ఇన్సులిన్ వచ్చిందనని అది ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. తల్లి, ఒక తల్లి లేనిదే పిల్లలు పుడతారా? మగాడి పిల్లలు పుడతారా? పుట్టరు కదా. ఇన్సులిన్ అనేది మదర్ ఆఫ్ ఫ్యాట్, అది లేనిదే పుట్టరు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాట్ ఇచ్చావు, ఫ్యాట్ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ వచ్చిందా? లేదు. కాబట్టి ఫ్యాట్తో పని లేదు, ఫ్యాట్తో ఫ్యాట్ తయారు కాదు, ఫ్యాట్తో ఫ్యాట్ తయారు కాదు. ఓన్లీ గ్లూకోజ్ వచ్చినప్పుడు ఇన్సులిన్ ఉంది. నువ్వు సెల్ పరిధి దాటి తిన్నావు అనుకో, ఇప్పుడు ఉదాహరణకి ఇది నీ సెల్ పరిధి, ఇది ఒక 6 ఇడ్లీ కెపాసిటీ అనుకో. నువ్వు 6 ఇడ్లీ లోపు తింటే నీకు ఎప్పుడు ఏం కాదు. నువ్వు తప్పు ఎక్కడ చేస్తావంటే 6 ఇడ్లీ దాటి తింటావు, కక్కుర్తి పట్టి తెగ తింటావు. ఓ బిర్యానీ పెద్ద హోటల్కి వెళ్తే బిర్యానీకి చాలా బాగుంటుంది, నిజానికి మనం బిర్యానీ పావు తినగానే కడుపు నిండిపోతుంది. మిగతాదంతా తింటాం కదా, ఆ కడుపు నిండిపోతుంది, ఫీలింగ్ అయిపోయింది, ఇక్కడికి నిండిపోతుంది సెల్ నిజానికి కెపాసిటీ. ఈ దాటి తిన్నదంతా ఏం జరుగుతుంది? దీంట్లోకి వెళ్ళడానికి లేదు కదా ప్లేసు, రక్తంలో నిల్వ ఉండిపోతుంది ఆ గ్లూకోజ్. రక్తంలో నిల్వ ఉండిపోయినప్పుడు అలా ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇన్సులిన్ దాని పక్కనే ఇన్సులిన్ కూడా ఉంటుంది కదా డిస్పోజ్ అవ్వకుండా. అది మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి, ఇన్సులిన్ మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి అది లివర్ ఆదేశించి లివర్ని ఈ ఎక్సెస్ ఉండే రక్తంలో ఉండే గ్లూకోజ్ని ఫ్యాట్, ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూలు దాయమని చెబుతుంది. ఆ దాసిందే ఈ పొట్టలోనో బొగ్గల్లోనో ఇప్పుడు నువ్వు నేను పెరిగాము,
తగ్గాలని అనుకుంటాం కదా, అవును సార్. ఆ ఫ్యాటే నువ్వు ఎక్సెస్ తిన్న కార్బోహైడ్రేట్స్. ఫ్యాట్ కింద మారదు, అది డిస్పోజ్ అయిపోతుంది రకరకాల పద్ధతులు, అందులో మేజర్గా యూరిన్ ఇలా డిస్పోజ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నువ్వు నేను లావ్ అయ్యానమ్మా, లావ్ అయితే ఏమంటాం, లావ్ అయ్యామని అంటాం. ఇదే కదా ఫ్యాట్ అంటే, ఫ్యాట్ బాగా వచ్చేసింది, అవును. కొవ్వు పేరిపోయింది, ఎరా కొవ్వు ఎక్కిందా అంటారు మన కూడా. అంటే ఏంటి కొవ్వు అంటే ఏంటి, ఫ్యాట్ కదా. ఫ్యాట్. ఈ కొవ్వు మనకి ఎక్కడి నుంచి వచ్చింది, గ్లూకోజ్ ఎక్సెస్ తినబట్టి కొవ్వు వచ్చింది, వచ్చింది. కొవ్వు ఎక్కువ తినబట్టి కొవ్వు రాల. ఇప్పుడు నువ్వు నేను లావ్ అవటానికి కారణం మనం ఎగబడి తిన్న, మన కక్కుర్తి పడి తిన్న కార్బోహైడ్రేట్స్, పద్ధతిగా తిన్న కార్బోహైడ్రేట్స్ కాదు, గ్లూకోజ్. మరి ఫ్యాట్ మీద ముద్ర ఎందుకు వేస్తున్నారు? కొంతమంది ఏమంటారు తెలియక, లేదండి నేను నెయ్యి వేసుకుంటున్నాను బాగా అయినా లావ్ అయ్యాను. అరే నువ్వు నెయ్యి దేంటో వేస్తున్నావురా, ఇంత ఇడ్లీలు వేస్తున్నావు, ఇంత పాయసంలు వేస్తున్నావు, కార్బోహైడ్రేట్ డామినేషన్ కదా దాంట్లో. అంటే దీన్ని నెయ్యి అడ్డం పెట్టుకుని కార్బోహైడ్రేట్లు ఇంకా ఎక్కువ తింటున్నావు కదా, ఆ నెయ్యి నీకు కన్వర్ట్ అట్లా ఫ్యాట్ కింద ఆ కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ అవుతున్నాయి. సో మీరు ఎప్పుడైతే ఫ్యాట్ బాగా వాడదాం అనుకుంటే కాంబినేషన్ ఎప్పుడు కూడా ఏంటంటే గ్లూకోజ్ తగ్గించి ఆ ఎక్స్టెంట్ ఫ్యాట్ పెంచుకోవాలి. అంటే నువ్వు 6 ఇడ్లీ చట్నీ తిందాం అనుకున్నప్పుడు 600 క్యాలరీలు వస్తుంది అనుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు నెయ్యి వేసుకుని తిందాం అనుకుంటే 3 ఇడ్లీ తీసేయాలి, అప్పుడు 300 క్యాలరీలు ఉంటుంది, అప్పుడు 300 క్యాలరీలు నెయ్యి వేసుకో. సో టోటల్గా నీకు 3 ఇడ్లీతో నెయ్యి వేసుకుని తింటే 600 క్యాలరీలు వస్తుంది, అదే 6 ఇడ్లీ తింటే 600 క్యాలరీలు గ్లూకోజ్ వస్తుంది. ఈ రెండోది తింటే మైలేజ్ వస్తుంది, ఫ్యాట్తో తింటే మైలేజ్ వస్తుంది. అంటే 6 ఇడ్లీలు మాత్రం ఏ ఫ్యాట్ లేకుండా తిన్నాడికి 2 గంటల్లో అది అరిగిపోయి మళ్ళీ ఆకలి నకనకలాడి మళ్ళీ కాఫీనో మళ్ళీ టిఫిన్ ఇంకోసారి చేస్తాడు. కానీ 300 క్యాలరీల 3 ఇడ్లీని నెయ్యి వేసుకుని తిన్నాడు, ఇంకో 3 గంటల వరకు ఆకలేదు, మైలేజ్ వస్తుంది ఫ్యాట్. అంటే ఇన్నాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద వైద్య సమాజం ఉందమ్మా, ఈ వైద్య సమాజం పెద్ద డాక్టర్లు ఇంత వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళు నిజాలు చెప్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మొన్న మధ్య కార్డియాలజిస్ట్ గారు చెప్తున్నారు, చాలా ప్రతిభావంతులు, అదర్వైజ్ చాలా ప్రతిభావంతులు దేంట్లో సర్జరీలు చేయడంలో, డైట్లో వీటిలో కాదు. వచ్చిన సాగు ఏంటంటే నువ్వు బాలసుబ్రహ్మణ్యం అయితే నువ్వు పాటలు పాడు, దయచేసి డాన్స్ ప్రదర్శనలు చేయమాక, మీకు ఏదైతే అది అనుభవం ఉందో చెప్పండి. అరే డ్యాన్స్ బాగా చేయలేం అనుకో, అంత పెద్ద గాయకుడిని పట్టుకుని డ్యాన్స్ చేయలేదా ఉంటాయంటే, గాయకుడు పాటలు బాగా పాడతాడయ్యా, డ్యాన్సులు బాగా చేయడు. డ్యాన్సులు బాగా చేస్తాడు, గాయకుడు పాటలు బాగా పాడు, పాటల్లో చూసుకో. ఒక పెద్ద కార్డియాలజిస్ట్ ఆయన చెప్తున్నారు పబ్లిక్కి, ఫ్యాట్ డైట్ చేస్తే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి అని చెప్తున్నాడు ఆయన బహిరంగంగా. పక్కన ఇంకో పెద్ద కార్డియాలజిస్ట్ సపోర్ట్ చేయడం. నిజంగా నాకు భయం వేసిపోతుందమ్మా, నిజంగా భయపడుతున్నా. నిజంగా చాలా గొప్ప వాళ్ళు, గోల్డ్ మెడలిస్టులు, భారతదేశంలో 10 సర్జరీలు 10 మందే చేయగలరు ఈ సర్జరీ అంటే, అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళు సర్జరీలు చేయడం. మీరు సర్జరీ చేసినందుకు పర్లా, బయటకు వచ్చి చెప్పేది ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా మనం ఏం మాట్లాడుతున్నాం ఒకళ్ళ గురించి. అందులో నాలాంటి పబ్లిక్ పర్సన్ అంటే నన్ను ఎందుకు అన్నానంటే నాది సొంత నాలెడ్జ్ కాదు. ఎందుకు కాదంటే డే 1 నేను కృష్ణానది ఒడ్డుని బిగిన్ చేసినప్పటి నుంచి నేను కూర్చుని ఒక పేపర్ మీద రాసిచ్చి నీకు ప్రోగ్రామ్ రాసి చేయమని చెప్పట్లా, సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసా. నేను ఎలా తగ్గుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి ఇందుకు తగ్గుతుందని ఒప్పించి, ఇప్పుడు నీకు ఇందాక చెప్పినట్టుగా ట్రైగ్లిస్ ఎలా వస్తాయి కాబట్టి ఇదిలా అని మేము బలంతా ప్రజలకి 8-9 గంటల పాటు మాట్లాడి చెప్పి ఒప్పించా. అలాగే ఏ ఫుల్ వెర్షన్ వీడియోస్ 3 గంటల వీడియోస్ విఆర్కి ఎక్స్క్లూజివ్లో లైఫ్ స్టైల్ మీద 3 గంటల వీడియో, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, లావ్ ఎందుకు అవుతారు, ఈ సైన్స్ ఏంటి, ప్రపంచం ఎందుకు ఫెయిల్ అయింది, ఇది సైన్స్, మోడర్న్ అడ్వాన్స్ సైన్స్, అలానే క్యాన్సర్ మీద ప్రధాని మీద చెప్పి ఇప్పటికి నా వీడియోస్ ఉన్నాయి విఆర్కి ఎక్స్క్లూజివ్ చూసుకోండి. అంటే ఇంత చెప్తున్నా, మీరు ఎలా ఆ డాక్టర్ గారు అంటారు ఫ్యాట్ డైట్ చేస్తే ట్రైగ్లిస్ ఎలా వస్తాయి చెప్పమ్మా. ఇప్పుడు నేను కింద చెప్పాను, ఎడ్యుకేట్ చేయండి. అలా అంటే మళ్ళీ గాయబ్. ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారుగా మీరు, ఇచ్చినప్పుడు ఎందుకు గాయబ్ అవుతున్నారు, ట్రైగ్లిస్ ఎలా అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దాకా మీరు ఎక్సెస్ తిన్న గ్లూకోజు రక్తంలో ఉంది కాబట్టి ఇన్సులిన్ తీసుకెళ్ళి దాన్ని ట్రైగ్లిస్ కింద కన్వర్ట్ చేయమంది. గ్లూకోజ్గానే దాయచ్చు కదా, ట్రైగ్లిస్ కింద కన్వర్ట్ చేయమంది. గ్లూకోజ్ నీకు నిల్వ ఉంది, గ్లూకోజ్ దాయచ్చు కదా. ఎందుకు నిల్వ ఉందంటే గ్లూకోజ్ నుంచి వచ్చే క్యాలరీస్ కంటే ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ 3 రెట్లు ఎక్కువ. ట్రైగ్లిజరైడ్స్, ట్రై అంటే 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు నీకు ఒక బాగా బ్లాక్ మనీ ఉందనుకో, అది దాయటానికి నీకు బీరువా ఉంది, నీ చేతిలో 2000 కాగితం ఇప్పుడు లేవులే ఉదాహరణ చెబుతున్నా, 2000 కాగితాలు ఉంది, 100 కాగితాలు ఉన్నాయి. నువ్వు బ్లాక్ మనీ దాయాలంటే నీకు అవకాశం ఉంటే ఏ అమౌంట్ దాస్తావు, ఏది దాస్తావు, 2500 100 దాస్తావు. 2000 సార్. ఎందుకని, అదైతే మనకు కనిపించడం, అందులో పట్టే పేపర్ ఒకటే,
పేపర్కు ఉండే వాల్యూ వేరు. అవును. సో రేపు నువ్వు ఆ డబ్బు తిరిగి వాడుకుందాం అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో బట్టి 100 కాగితం తీస్తే కంటే 20 రెట్లు ఎక్కువ అదే పేపర్తో, అంటే అదే సైజు ఉన్న పేపర్తో వస్తుంది కదా. అవును. అట్లానే ఫ్యాట్ 1 యూనిట్ కన్నా నువ్వు దాస్తే అది 9 దీంతో సమానం, ట్రైగ్లిజరైడ్స్. ఇది 3 అయితే ఇంచుమించు 9 సుమారుగా. అందుకని దాన్ని కంప్రెస్ చేసి ఇప్పుడు ఏదైనా ఫైల్ చేయాలంటే కంప్యూటర్ ఎలా దాస్తావు, జిప్ చేసి కంప్రెస్ మోడ్లో దాస్తావు కదా. అలా ఫ్యూచర్ అవసరాల కోసం దాసిన దాన్ని కంప్రెషన్ మోడ్ కోసం గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్సే, అల్టిమేట్గా ఇవన్నీ సేమే, ఇది మార్చి కన్వర్ట్ చేసి దాస్తుంది. అర్థమైందా? మరి ఫ్యాట్ని దాయదుగా. ఫ్యాట్ని దాయటానికి ఎడిపోస్టిస్లో ఫ్యాట్ నేరుగా దాయపడదుగా, ఎందుకంటే దాని పక్కన ఇన్సులిన్ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ లేదుగా. ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ లేనప్పుడు ఎలా దాస్తుంది, అది డిస్పోజ్ అయిపోతుందిగా. ఇది నా టెస్ట్ మోల్తో కూడా ప్రూవ్ చేశాక, నేను కొన్ని మిలియన్ మందిని ప్రూవ్ చేశాక పోయింది నేను సిద్ధాంతం చెప్పడం అనుకోవచ్చు. ఇంత ప్రూవ్ చేసినాక అంత పెద్ద కార్డ్ డైజెషన్ నిలబడి ట్రైగ్లిజరైడ్స్ గురించి వాళ్ళ సిద్ధాంతం చెబుతాయంటే నా బోటేడు ఎవడన్నా చూస్తా ఊరుకోవాలా? నేను గట్టిగా ఇచ్చే కౌంటర్ తెలుసు కదా. వాళ్ళ దాంట్లో కూడా అందులో డాక్టర్ గారు చెబుతా ఫెమిలియల్ అంటే కొలెస్ట్రాల్ మూలం గుండె జబ్బులు వస్తాయని వీళ్ళ సిద్ధాంతాన్ని ప్రకటించుకోవడం కోసం ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రేమియా అంటే చిన్నపిల్లల్లో వచ్చే ట్రైగ్లిజరైడ్స్. ఇప్పుడు నువ్వున్నావు నేనున్నా, మన ఇద్దరికి 1000 ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయంటే దోళ్ళలో పడి తిన్నాం, హోటల్లో రెస్టారెంట్లో అడ్డమైన గ్లూకోజ్ తాగాం, ఐస్ క్రీమ్ తిన్నాం కాబట్టి మనకు వచ్చింది అనుకోవచ్చు. చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది 900 ట్రైగ్లిజరైడ్స్? ఎందుకు అబ్నార్మల్ కొలెస్ట్రాల్ ఫిగర్లు కానీ అబ్నార్మల్గా ఎందుకు ఉంటాయి? ఉందంటే వయసుతో ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ కేసు తీసుకొచ్చి అందులో చాలా చిన్న ఫిగర్స్ అమ్మాయికి, ఒక అమ్మాయికి ఎంత 600 ట్రైగ్లిజరైడ్స్, అంటే ఆ పిల్ల వరకు ఎక్కువలే. ఇలా లిపిడ్స్ అన్ని ఫిగర్స్ ఎక్కువ ఉన్నాయి. ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రేమియా అంటే చిన్న పిల్లలు వచ్చే ఇది అనుకోండి పుట్టుకతో వచ్చేది. చూసేవా దాన్ని బైపాస్ చేసి కాపాడేమన్నారు. నేను ఇంకో పాప 4 సంవత్సరాల పాప 983 ట్రైగ్లిజరైడ్స్ వాళ్ళ అమ్మతో డైట్ చేయించి 1 మంత్లో 61 తీసుకొచ్చి, 61 రిపోర్ట్ వేస్తారంటే ఉన్నాయి, నేను అందులో పెట్టానులే, 61 తీసుకొచ్చి 600 ట్రైగ్లిజరైడ్స్ లేదా దాని ఈక్వలెంట్గా ఉండే చెత్త ఫిగర్ల కోసం మీరు బైపాస్ చేస్తే 980 ఉండే చిన్నపిల్లకి 4 ఏళ్ల పిల్లకి మీరు 8 ఏళ్ల పిల్ల చేశారు. నేను 4 ఏళ్ళు అంటే ఆ పేపర్ చూపించారు, ఆయన చేసింది కాదులే. చేస్తే నేను ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? వాళ్ళ అమ్మతో దెబ్బకి చిటికేసినట్టు తగ్గించాను. 983 ఉండేది 60 తీసుకొచ్చాను. మా ఇద్దరిలో ఏది సైన్స్? మీరు చెప్పిందే కదా సార్. గీతల మళ్ళీ ఎవడైనా సరే చెప్పండి, రిపోర్ట్ ఇస్తా. మళ్ళీ నేను అదే చెప్తున్నా, అదే పిల్లకి టైప్ 1 డయాబెటీస్, ఆ పిల్లకి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది. టైప్ 14.3 నుంచి 2 నెలల్లో 6 తీసుకొచ్చా. 14.3 నుంచి 6.1 6.2 ఎన్నాళ్లలో 2 months సగానికి మించి తగ్గింది. 0 ఇన్సులిన్. అప్పటిదాకా ఆ పిల్ల వాడుతున్న ఇన్సులిన్ మురుగుంట్లో పారాయణ చేస్తే ఆ పిల్లకి ఎప్పుడు షుగర్ డబుల్ డిజిట్ దాటెళ్ళా. ఇన్సులిన్ పారాయించిన రోజు నుంచి మరి నేను సిపెప్టైడ్ రికవర్ చేశాను. మెడిసిన్ వాడలేదా సార్ ఇంకా? ఏదమ్మా మీ డైట్ స్టార్ట్ చేసి నా డైట్ మొదలెట్టిన పెంట కప్పులు పారేయాలి, అది ఏదైనా సరే. అసలు ఆ భావజాలం తగ్గలేదు కదా, ఎలా ఇస్తావు? అంటే ఏది కరెక్ట్, ఏది సైన్స్? మీరు చెప్పింది తగ్గించేది సైన్సా, తగ్గిస్తున్న సైన్సా? నువ్వు సూట్ వేసుకున్నావు కాబట్టి, నువ్వు వెనకమాల ఇంత డబ్బు కట్టి చదివావు కాబట్టి నువ్వు జబ్బు తగ్గించకపోయినా పర్లేదా చెప్పండి? అంటే ఇంకోటి వేసుకోకపోయినా మీకేమన్నా రాసిచ్చారా? లేదు కదా. ఒక దాన్ని ఎలా నిర్ధారిస్తారంటే సేమ్ దానవర సవర్కర్ సినిమా చూస్తుంటారు. కర్ణుడికి వెళ్ళలేక ఏం రూల్ పెట్టారు? సూత్ర పనికిరాడు, రాజుబిడ్డ అయి ఉండాలన్నారు, అంతే కదా. ఎందుకు వచ్చిందారా? అది ఎందుకు అన్నారు? అర్జునుడు అంత గొప్పోడు అయితే రారా నా ఇలా చూసుకుందాం అనాలిగా, ఎవడైనా రెంటర్ చూసుకుందాం అనాలిగా. ఎందుకు రాజులు మాత్రమే అన్నాడు? రాజులు కాదు పచ్చల కింద కొడతారు కర్ణుడు అనే భయం ఉంది కాబట్టి. కొడతాడో కొట్ట వేరే విషయం, అర్థమైందా? ఏకలవుడు ఏలెందుకు అడిగాడు? వేరే వాళ్ళు ఎవడు ఉండకూడదు, రాజే ఉండాలి. అంటే ఆ రాజు ఏదైనా పర్లే, ఎంత ఏదైనా పర్లే, మిగిలిన టాలెంట్ తొక్కేయటం ద్వారా వీళ్ళు రాజులకి ఎదుగుదాం అనుకుంటాం. అలోపతి కూడా అలానే ఆలోచిస్తుంది. అయ్యా మీకేం రాసి ఇవ్వలేదు, ఒక జబ్బు వస్తే మీరే అవస్థ కాదు, మీరున్నారు. అలోపతి మోడర్న్ మెడిసిన్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, హోమియో ఉంది, యునాని ఉంది, ఆహార విధానం ఉంది, ప్రజలకు ఎంచుకునే హక్కు ఉంది. మీకేం రాసి ఇవ్వలే. పోనీ మీరే తగ్గించారనుకుంటే ఇంకోటి పుట్టే అవసరమే లేదుగా, అసలు అవసరం లేదుగా. మీరు సరిగ్గా చేస్తుంటే, మీరు షుగర్లన్నీ తగ్గించుంటే, నేను తగ్గించడానికి మనిషే లేకపోతే వీరమాచి రామకృష్ణ చేంజ్ చేస్తాడు? అడిగేం పని లేదేంటి, పాటలేదేంటి? మీరు తగ్గించబోబట్టే కదా నేను తగ్గించాలని కూర్చుంది. షుగర్ గురించి నేను చేసిన ఛాలెంజ్ ఏంటి? డయాబెటీస్ గురించి మీరు ఒక్కడి దగ్గర చూపిస్తే 2 కోట్లు ఇస్తా. ప్రపంచం మొత్తం మీ అలోపతి సమాజం మొత్తం 150 ఏళ్లలో ఏ దేశం నుంచి ఒక్కడిని పట్టరని 2 కోట్లు ఇస్తానని చెప్పా. నా మూలన ఎవడ తగ్గపోతే 2 కోట్లు ఇస్తానని చెప్పా.
టిపికల్ కేసులు, ఆల్ టిపికల్ కేసెస్. అంటే ఎక్సెప్షనల్ కేసులు కొన్ని ఉంటాయి, లక్షలో 1-2 అలాంటివి, అలాంటి ఎందులోనే ఉంటాయి, అవి కాదు. చెప్పాను ఎలా చెప్పగలిగాను, ఇవాళ టైప్ 1 దగ్గర నుంచి ఎలా చేయగలిగాను. నిన్న ఒక అతనిది, అంటే మీరు వేస్తే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, మీరు వేస్తారంటే ఒక 39 సంవత్సరాల పర్సను, 39 సంవత్సరాల పర్సను 17 సంవత్సరాల నుంచి టైప్ 1 డయాబెటీస్, 75 యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నాడు, 75 యూనిట్లు ఇన్సులిన్, ఎప్పుడు 150-200 పైన ఉంటుంది. నన్ను కలిసాడు లాస్ట్ మంత్ కలిసినప్పుడు డైట్ ఇచ్చాను, ఇన్సులిన్ పెంటకుప్పలు పారించమని. అతని సిపెప్టైడ్ గత 17 ఏళ్లలో 0.5 దాటలేదు, 1.1 మినిమం, 1.1 to 4.4 రేంజ్, 0.5 ఇప్పుడు దాటలేదు అతను సిపెప్టైడ్ ఈ 17 ఏళ్లలో. నా డైట్ మొదలెట్టి ఇన్సులిన్ పెంటకుప్పలో పారేసిన మరుసటి నెలకి 0.51 నుంచి 2.08 వచ్చింది. అతను షుగర్ ఎప్పుడు డబుల్ డిజిట్ దాటలేదు. హెచ్బిఎన్స్ కూడా 14 నుంచి 8 అంతకు వచ్చింది 1 మంత్కి. సో 2 నెలలు అది 4కో 5కి వెళ్తుంది, వేరే విషయం. అంటే ఏం జరిగింది, డైలీ షుగర్ లేదు, ఇన్సులిన్ లేదు, అతని ఎనర్జీ 10 రెట్లు పెరిగింది, తగ్గ 8 కిలోల బరువు తగ్గాడు, చక్కగా పొట్టంతా 6 ప్యాక్ లాగా అయిపోయాడు హీరోలాగా. అంటే 39 సంవత్సరాలు, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కూడా లేదు అతనికి. మరి ఎలా తగ్గింది అది? ఇది నేను చేయగలిగినప్పుడు ప్రపంచం ఎందుకు ఆశ్చర్యపోదు, ఎందుకు యాక్టింగ్ చేస్తారు? అమ్మ గుర్తుపెట్టుకో, మళ్ళా వచ్చే అవకాశం గురించి ఎవరూ మాట్లాడకూడదు. రావచ్చు, రానాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా డాక్టర్ వైద్యం చేస్తాడమ్మా, కడుపులో మందు ఇస్తాడు, జీవితంలో కడుపులో ప్రాదా వస్తుంది సార్. ఇప్పుడు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, గ్యాస్ అని, బాగా కడుపు ఉబ్బరం అని, అది ఏంట్రా అని అడిగాడు. కవిబీఆర్ పక్క దగ్గర బజ్జీ తిని ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు. సాయంత్రం పూట మందులన్నీ ఇచ్చాడు కడుపు పని తగ్గడానికి. మళ్ళీ నువ్వు తిన్నావంటే వద్దని చెబుతాడు. 4 రోజులు బాగానే ఉంటాడు, 4 రోజుల తర్వాత మళ్ళీ తింటాడు. మళ్ళీ వచ్చి ఆ డాక్టరు ఈ వేస్ట్ గాడు ఇది చేసిన వైద్యం పని చేయలేదు అంటాడు. మీరు ఒప్పుకుంటారా? లేదు. మీరేం చెప్పారు కండిషను? మీరు తప్పు చేశారు కాబట్టి, కండిషన్ ఉల్లంఘించారు కాబట్టి మీకు డయాబెటీస్ అనే ఫైన్, ఒబెసిటీ అనే ఫైన్ పడింది. మళ్ళీ వచ్చినాక మీరు తప్పు చేస్తే మళ్ళీ ఫైన్ పడుతుందని ఎలా అనుకుంటున్నారు మీరు? రూల్ ప్రకారం వెళ్ళండి. అర్థమైందా? మీరు వెళ్ళిన దాన్ని ఫైన్ పడిందని నేను సరి చేశాను, ఈ విధానం సరి చేసింది. రేపు మీరు రూల్ దాటితే మళ్ళీ ఫైన్ పడుతుంది. అర్థమైందా? అప్పుడు మళ్ళీ డైటే సరి చేస్తుంది తప్ప ఆ చెత్త మందులు మళ్ళీ మిమ్మల్ని సరి చేయదు. ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఎలా మాడతారంటే, రామకృష్ణ గారు డైట్ చేసామండి, 14 నుండి 5కి వచ్చిందండి, ఒక 6 నెలలు సంవత్సరం బాగానే ఉందండి, మళ్ళీ 14 వచ్చిందండి అంటారు. మళ్ళా 14 ఎందుకు వచ్చిందో అందులో మెన్షన్ ఉండాలి. పద్ధతి లేకుండా చేస్తే మహేష్ బాబు కూడా మనకులాగా ఉంటే మనకులాగానే అవుతాడు. మహేష్ బాబు లేకపోతే హీరోలో ఒక మెయింటెనెన్స్ చేస్తారు. నువ్వు ఒక స్థాయిలో ఉండాలంటే ఒక మెయింటైన్ చేయాలి. ఒక పద్ధతి మంచి కావాలంటే కొన్ని త్యాగాలు కావాలి. అప్పుడు రేపు నువ్వు 10 కిలోలు తగ్గాలనుకుంటావు, రోజు బిర్యానీ తగ్గడం సాధ్యపడతా? లేదు. నువ్వు నాకు రోజు బిర్యానీ తింటా పెట్టకపోతుంది కదా. కొంత నువ్వు తినే రుచికరమైన త్యాగం చేస్తే, ఒక త్యాగం లేకుండా రాదుగమ్మా. నేను త్యాగం చేయను అవ్వాలంటే అది ప్రపంచం ఎవరు గుర్తించదు, నాకెందుకు గుర్తించాలని కోరుకుంటాను మీరు? ఇదో పనికిమాలిన వాడు అక్కడ ఎలా ఉంటుందా? సృష్టి ధర్మాన్ని నేను మార్చలేను కదా. మనిషి ఆత్రంగా పరిద్దాడి తింటే లావు అవుతాడు అనుకో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే జబ్బులు వస్తాయి అనుకో. ఇది నేను ఎలా మార్చగలను? మనిషి ప్రకృతి స్వభావం ఎలా మార్చగలను? నీకు వచ్చిన జబ్బును పోగొట్టు చూపించగలను. అదే అల్లోపతిక్ వాళ్ళు చేయలేరు. మోడర్న్ మెడిసిన్ అట్టర్ వాళ్ళు పెంచుతారు, నేను తగ్గిస్తాను కదా. జీవితాంతం అదనే మాట మీరు వాడతారా? ఇప్పుడు మీరు స్టంట్ వేస్తారు, జీవితాంతం స్టంట్ మీరు రాసిస్తారా? లేదు. జీవితాంతం ఏ జబ్బు తీరదని మీరు రాసిస్తారా? ఇవ్వలేరు కదా. మరి మీకు వర్తించింది నాకెందుకు వర్తిస్తుంది? నన్నెందుకు దేవుళ్ళలాగా చేద్దాం అనుకుంటున్నారు? అంటే నాకు దేవుళ్ళలాగా ఉంటేనే నన్ను యాక్సెప్ట్ చేస్తారా? మీకులాగా ఉంటే యాక్సెప్ట్ చేయరా? అర్థమైందమ్మా? ఇవన్నీ చావు తెలియదు అట్లా. ఓకే, బేసికల్గా అది. సో ఈ కొలెస్ట్రాల్ పేరు చెప్పి అసలు వాళ్ళకి అవగాహన లేదు. నేను వాళ్ళ సమాజం గురించి చెప్పేది అదే. ఈ వీళ్ళు కాదు, ఈ కార్డియాలజిస్టులు కాదు, జాతిని నాశనం చేసింది. శుభ్రంగా నెయ్యి వేసుకునేవాళ్ళు, కోడిగుడ్డు ఎల్లో తినేవాళ్ళు. కోడిగుడ్లో బలం ఏంటో ఉంటుంది, 100కి 75% ఎల్లోలో ఉంటుంది, 85% ఎల్లోలో ఉంటుంది, 10-15% వైట్లో ఉంటుంది. ఇట్స్ సపోర్టింగ్. అసలు ఎసెన్స్ మొత్తం ఎల్లోలో ఉంటుంది. అట్లనే నెయ్యి వేసుకుంటాం. నెయ్యి వేసుకుంటాం మన లాభం ఏంటంటే, ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుందమ్మా. ఎప్పుడైతే మనం అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఒక ఆహారం ఎంత తొందరగా నువ్వు అరిగిపోయి ఎంత స్పీడ్గా వెళ్తుందో అనేది గ్లైసిమిక్ ఇండెక్స్. ఉదాహరణకి నువ్వు కోడిగుడ్డు తింటే అరిగే టైంకి, ఒక పంచదార స్వీట్ తింటే కరిగే టైంకి తేడా ఉంటుంది. ఈ నువ్వు గ్లూకోన్ డి తింటావు అనుకో, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. గ్లూకోన్ డి తక్షణ శక్తి అని ఎలా అంటారు కదా. తక్షణం అంటే ఏంటి? 100% గ్లూకోజ్ అది.
అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ హై 100% ఉంటుంది. అది తీసుకోగానే శక్తిగా మరి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. అదే ఒక కోడిగుడ్డు తింటే చాలా సేపు పడుతుంది, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. సో మనమంతా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తింటున్నాం. ఈ నిజానికి కార్బోహైడ్రేట్స్లో ఈ వైట్ ఉండేదంతా హై గ్లైసిమిక్. గతంలో ఎలా ఉండేదంటే బ్రౌన్ రైస్ తినేవాళ్ళం, అట్లనే దాంట్లో నెయ్యి వేసేవాళ్ళం, విపరీతంగా నెయ్యి వేసుకునేవాళ్ళం. నెయ్యి వేయటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తగ్గుతుంది. అంటే దాని మైలేజ్ అనేది చాలా బాగా వస్తుంది నెయ్యి వేసుకుంటాం వలన ఓవరాల్గా. అందుకే గతంలో విపరీతం పొలం పని చేసేవాళ్ళు, విపరీతం గుడ్డు చాకరీ చేసేవాళ్ళు. మ్యాథ్ తీసుకురావడం, ప్రతి పని ఫిజికల్తో ముడిపడి ఉండేది. పంపు కొట్టడం, నూతులో నీళ్ళు తాగటం, ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళటం, ఎంత దూరంలో సైకిల్ వేసుకెళ్ళటం, శారీరక శ్రమ బాగా ఉండేది. ప్రతిదీ కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. పెళ్ళిళ్ళు అయితే భోజనాలు మనమే వడ్డించుకుంటాం, అంటే అన్ని పనులు మనం స్వయంగా చేసుకునేవాళ్ళం. పెళ్లికి పందిరంటే మనమే తవ్వి పందిరేసేవాళ్ళం, చెట్లు పొలాలు మనమే కొట్టి ఇదంతా చేయగలిగేవాళ్ళం. ఆ శారీరకమైన బలం ఉండేది ఆడవాళ్ళకి మగాళ్ళకి అందరూ కూడా ఇంటి పనులు చేసుకుంటాను. అంత పని చేసేవాడు కూడా 3 పూట్ల తినేవాడు. గమనించావా? మనకంటే 100 రెట్లు ఎక్కువ పని చేసేవాడు 3 పూట్ల తినేవాడు. 3 పూటలు తిన్నా మైలేజ్ రావడానికి, మధ్యలో తినకుండా ఆగటానికి మనకులాగా నిమిషానికి ఒకటి నంచుకుంటానికి లేదు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళు నెయ్యి బాగా వేసుకునేవాళ్ళు, కొంచెం బ్రౌనిష్గా ఉండే న్యాచురల్ పంటలు తీసుకునేవాళ్ళు కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ ఆటోమేటిక్గా చక్కగా ఉండేది. ఈ తర్వాత ఈజీగా అరిగిపోయి వచ్చేయటం వలన చచ్చినట్టు వెంటనే తినాల్సి వస్తాయండి. అది సమస్య. నువ్వు 4 ఇడ్లీ తినరా, రేపు 2 గంటలు ఇక్కడ రాగానే ఏది కాఫీ ఏది అని అడుగుతావు, అసిస్టెంట్ తెమ్మంటారు. 4 గుడ్లు తినరా, ఇంకో 3 గంటల దాకా నువ్వు కిక్కురు మనం. ఆ ఫుల్నెస్ ఉంటుంది, అర్థమైందా? ఇది గ్లైసిమిక్ ఇండెక్స్. నెయ్యి రావటం వలన గ్లైసిమిక్ ఇండెక్స్ నెయ్యి ఎప్పుడైతే తీసేసామో ఆల్టర్నేటివ్ లేదు, ఆల్టర్నేటివ్ చూపించరా. చచ్చినట్టు ఈ జంక్ ఫుడ్ దిగిపోయింది. జంక్ అప్పుడే అడుగుపెట్టింది. మా చిన్నతనంలో పచారీ కొట్లు కొనుక్కుంటే పప్పుండ, వేరుసిన పప్పుండలు ఎంతంతలా ఉండేవి, లేదా జీడి ఉండేది, అట్లాంటి చెక్కిడాలు చెకోడీలు ఇంట్లో వండుకునే ఉండేవి, జిలేబీనో మిఠాయో అని. ఇప్పుడు వెళ్తే ప్లాస్టిక్ ఫుడ్స్ వచ్చేసినాయి. చూసావు నువ్వు? ఇక ఈ పేర్లు కూడా నాకు తెలియదు, నా దాంట్లో నేను చెప్పలేను. కొన్ని వేల ఫుడ్స్, ప్రపంచంలో ఉండే ఫుడ్స్ అని దండయాత్ర ప్లాస్టిక్ రూపంలో నిలబడిపోయినాయి. ఎప్పుడో 4 ఏళ్ళ నాడు 5 ఏళ్ళ కోసం బంగాళాదుంప మొక్కలు నిల్వంచడానికి ఏ కెమికల్స్ వాడతారు, ప్యాక్ అయినా వచ్చేసినాయి. సో అందులో బలం ఎందుకు ఉంటుంది? అవి తినగానే మళ్ళా తినాలనిపిస్తుంది. ఎడిక్షన్. ఒక థమ్స్అప్ కూల్ డ్రింక్ లాంటి నువ్వు తాగితే మళ్ళీ ఇంకోటి తాగని నేను ఉండలేదు, అది తాగితేనే దాహం తీరుతుంది నీకు. ఆ షుగర్కు ఉండే క్రేవింగ్స్ అయ్యి అలాంటివి వచ్చేసిన తర్వాత మనిషి ఆరోగ్యాలు పూర్తిగా పతనం అయిపోయింది. సో ఒక విషయంలో కూర్చేశారు. కూర్చడానికి ప్రధాన కారకులు, ముఖ్య కారకులు ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్టులు. వీళ్ళ నాశనంతోనే వీళ్ళు మొదలెట్టిన విధ్వంసం. దీనికి పునాదేసింది ఈ ప్రపంచంలో కల్లా దౌర్భాగ్యుల సంఘానికి ప్రెసిడెంట్ ఒకడు ఉన్నాడు, పర్మనెంట్ ప్రెసిడెంట్. ఆ దౌర్భాగ్యుల సంఘం ప్రెసిడెంట్ పేరు యాన్సెల్ కీ. ఈ దౌర్భాగ్యుడు సృష్టించిన ఒక పెను విధ్వంసం మోడల్. ఫ్యాట్ను బూచిగా చూపించి సోయా ఇండస్ట్రీ దగ్గర డబ్బులు మింగి, ఫుడ్ ఇండస్ట్రీ దగ్గర డబ్బులు మింగిన ఆ నీచుడు అమెరికన్. వాడు డాక్టర్ కూడా కాదు. అమెరికాలో చేసిన విధ్వంసానికి ప్రపంచం మొత్తం బలైంది. అమెరికా చెంపచెళ్ళమంటే మనందరం గోపు ఊయమంటుంది ప్రపంచం అంతా. అలానే వాడు అక్కడ చేసిన విధ్వంసానికి కొన్ని దశాబ్దాల పాటు మానవ జాతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ కొలెస్ట్రాల్ పేరు చెప్పి వాడు పెట్టిన భయానికి ఇప్పుడు తర్వాత ఎంత తప్పు చేసామో అర్థమయ్యేటప్పటికీ కొన్ని కోట్ల జీవితాలు బలైపోయినాయి. దానికి జీవోత్సవాలుగా కానీ శవాలుగా కానీ మొత్తం మార్చేశారు. ఇదంతా ఏమైందంటే బిజినెస్ మోడల్. ఈ హాస్పిటల్ అలోపతి మందుల ప్రపంచాన్ని, అమెరికన్ మందుల కంపెనీలకి వాళ్ళ మందులు కొనే కస్టమర్లు పెరిగిపోయారు, కొన్ని కోట్ల రేట్లు పెరిగిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే అసలు కొలెస్ట్రాల్ మనిషికి చాలా అవసరం, కొలెస్ట్రాల్ అనేది లేకపోతే మనిషి జీవితంలో ఏదీ లేదు. ఈ కొలెస్ట్రాల్ లేనిదే శరీరంలో ఉండే ఏ హార్మోన్ తయారు కాదు. ప్రతి హార్మోన్కి అదే అవసరం. మన శరీరంలో ఇక్కడి నుంచి కింద దాకా ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ మొత్తం నిర్మాణం అంతా కొలెస్ట్రాల్తో జరుగుతుంది. బాడీలో ఉండే ప్రతి దానికి కొలెస్ట్రాల్, సెక్సువల్ హార్మోన్స్, ప్రతి దానికి అసలు అన్నిటికీ కొలెస్ట్రాల్ కావాలి. డి విటమిన్ తయారంటే కొలెస్ట్రాల్ సూర్యుడు కలిస్తేనే అది అవుతుంది. ఇది లేనిదే ఏదీ లేకపోతే ఆ కొలెస్ట్రాల్ మీద పగపట్టినట్టు పెట్టి అది ఉండకూడదని చెప్పి దాని మూలం గుండె జబ్బులు వస్తే ఒక హైపోథెసిస్ గుర్తుపెట్టుకో. ఇట్స్ హైపోథెసిస్ అంటే ఒక ఊహాజనితమైన సిద్ధాంతం. అది నిజమో కాదో ఎవరికి తెలియదు. కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వస్తాయి అంట అని ఏం చేశారు, ఫుడ్ మానిపించారు కదా. 2013లోనే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ AHA స్పష్టంగా చెప్పింది క్లియర్గా, డైటరీ కొలెస్ట్రాల్ని అసలు గుండె జబ్బులకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్ల నుంచి టోటల్గా తీసేసామని.
టోటల్గా ఎలిమినేటెడ్ సుస్పష్టంగా 2013లోనే చెప్పింది. కానీ ఈ దుర్మార్గులు ఇంకా కొలెస్ట్రాల్ పేరు చెప్పి ప్రపంచం మొత్తం ఆడిస్తూనే ఉన్నారు. అంత స్పష్టంగా అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏదో తోపరు కదా, పెద్ద దొంగల మూట. దాని ఫండింగ్ మొత్తం ఈ మెడికల్ కంపెనీలే. అమెరికాలో కూర్చున్న లక్షల కోట్ల డాలర్ల మెడికల్ కంపెనీలు. ప్రతి బిజినెస్ స్కూల్, ప్రతి మెడికల్ స్కూల్, ప్రతి మ్యాగజైన్లు, మెడికల్ మ్యాగజైన్ల దగ్గర నుంచి ఇలాంటివి కూడా వాళ్ళకి ఎంత పే బ్యాక్స్, కిక్ బ్యాక్స్ వెళ్తాయో డైరెక్ట్. ఇదంతా బహిరంగ రహస్యం. ఈ దేశాన్ని ప్రధానమంత్రి మోడీ అవ్వటం ఎంత సీక్రెట్, అది కూడా అంతే సీక్రెట్. అంతే సీక్రెట్ అంటే అంత పచ్చి నిజం అది. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఈ స్పాన్సరింగ్లు అంతా వాళ్ళే. ఎప్పుడైనా నువ్వు స్పాన్సర్ చేస్తే దానికి వ్యతిరేకంగా నువ్వు ఆ చేసేవాడు ఫలితాలు ఎలా ఇస్తాడు? నువ్వు ఫండింగ్ అంతా, నీ ప్రాజెక్టులు ఫండింగ్ అంతా మందుల కంపెనీలు చేస్తా అంటే నువ్వు ఆ మందుల కంపెనీకి వ్యతిరేకంగా నిజాలు ఎలా కనిపెడతారు? ఇక్కడ బుర్రలేక ఒకవేళ అలా బయట పెట్టినట్టు తొక్కువతలు పారేస్తారు, లేదా చంపేస్తారు మొహమాట లేకుండా, లేదా సోషల్ మీడియా నుంచి బహిష్కరించి పారేస్తారు. అర్థమైందా? మన కరోనా టైంలో కూడా ఇలాంటి వింతలు చాలా చూసాం. ఇప్పటికి చూడు, సైన్స్కి నిజమైన సైన్స్ ఎవడ బయటపడేట్టున్నా సోషల్ మీడియా మొత్తం ఈ దొంగల ముఠ అదుపులో తీసుకుంది. గట్టిగా ఏదైనా మాట్లాడేమంటే యూట్యూబ్ మొత్తం ఛానల్ వేసిపోద్ది, వాట్సాప్లో వేసిపోద్ది, ఫేస్బుక్ సెకండ్లో కట్ అయిపోద్ది. ఎందుకు కట్ అయిందో సంజయ్ చెప్పడం కూడా ఎవడో ఉండు అక్కడ. అయ్యా ఇది మా గోడ అని చెప్పుకున్నా కూడా ఉండరు. అర్థమైందా? అసలు ఎందుకు చెప్తారు తెలియదు, ఫ్యాక్టర్లు ఎప్పారేస్తారు. నువ్వు ఆ దొంగల మూటకు అనుకూలంగా కనుక మాట్లాడకపోతే అవుతుంది. సో అది మనమంతా దురదృష్టవశాత్తు ఆవేశంలో ఉన్నాం. చైనా వాళ్ళు నేను చైనా వెళ్ళినప్పుడు అదే చెప్పారు. ప్రపంచం మొత్తం ఆడిచ్చేదాళ్ళు మీరెందుకు ఆ వెదల చేతిలో బలవుతారు? మేము అందుకే మా ఓన్ని మేము చేసుకున్నాం. ఆయన బ్యాన్ చేయమని చూస్తాను. ఇప్పుడు మన దేశం అంతా దేని మీద పడి ఉంది? అమెరికా మీద ఉంది. అమెరికా మీద ఎదురు తిరిగే ధైర్యం మనకు లేదు. ఇప్పుడు నువ్వు వీసా మాస్టర్ కార్డు లాంటి పేమెంట్ గేట్వేలు ఏమున్నాయి మన భారతదేశం అంతా? అయ్యో అమెరికా ఉన్నాయి. మన గూగుల్ తీసేస్తే ఒక్కరోజు మన పరిస్థితి, మన బతికేంటి? ఒక్కరోజు గూగుల్ ఇండియాకి బ్యాన్, నీ పరిస్థితి ఏంటి చెప్పు? వాట్సాప్, ఫేస్బుక్ ఒకే రోజు బ్యాన్, గూగుల్, ఇండియన్స్ బతికేంటి చెప్పు? అసలు లేదేగా. మన కాంటాక్ట్స్ మొత్తం అదే, మన బతుకులన్నీ, మన ఫోటోలన్నీ దాంట్లోనే, మన లైఫ్ అంతా దాంట్లోనే ఉంది. అలవాటు చేశారు. ఇప్పుడు రేపు అమెరికా పడితే గొడవ పడగలం మనం? లేదు. ఒకవేళ గొడవ పడితే శత్రురాజ్యం ఊరుకుంటాడా? ఆడ ఆంక్షలు పెట్టడా? సహజంగా పెడతారు కదా. అందుకని ఆడేమన్నా మనం బానిసలా పడి ఉండాల్సింది, వాడు కాళ్ళు బూట్లు లాగాల్సింది అన్నట్టు. అంటే ఆ టైపే. అర్థమైంది? అంటే ఇలా దురదృష్టం, మనం ఓన్గా డెవలప్ చేసుకోలేకపోవడం దురదృష్టం. ఆ ప్రమాదం ఎప్పటికైనా ఉంది, ఎవరికైనా ఉంది, నా బోటేడికి ఎప్పుడు ఉంటుంది. అది అంటే నిజాన్ని సమాజ్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పటి నుంచే హాస్పిటల్ పెరిగిపోతా, ఇన్ని కడితే అన్ని నిండడమే. 100 కట్టు 100 అని ఉంటుంది, మరుసటి రోజు 1000 కట్టు 1000 అని ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్ 100 పడకలతో బిగిన్ అవుతుంది. వాడు 10,000 పడకలకి ఎలా వెళ్తున్నాడు? 10,000 పడకలు ఎలా నిండుతున్నాయి? 100 పడకలు ఉన్నప్పుడు 20 పడకలు ఉన్నప్పుడు అతను ఏ రేటు తీసుకున్నాడు ఒక పేషెంట్ దగ్గర? ఓ జ్వరానికి అతను హాస్పిటల్కి వెళ్తే ఇవాళ అన్ని వేల పడకలు ఎందుకు వెళ్తున్నాయి? అసలు ఇవాళ మన హాస్పిటల్లో పెట్టుబడులు ఎవరికి ఉంటున్నాయి? విదేశీ వెంచర్ క్యాపిటల్ ఉన్నాయి. ఇవాళ నువ్వు టాప్ లీడింగ్ కంపెనీ దేంటోనైనా పెట్టుబడులు ఎవరి? నువ్వు పేరు చెప్పుకునే ఆయా డాక్టర్లే కాదు, ఆ డాక్టర్ల పెట్టుబడి కాదు, ఆ డాక్టర్ ఫేస్, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మొత్తం ఏ టు జెడ్, కథ నడిపే, స్క్రీన్ పే, కెమెరామెన్ మొత్తం విదేశీ వెంచర్ క్యాపిటల్. విదేశీ వెంచర్ క్యాపిటల్ వాళ్ళకి దేశం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఓ బిజినెస్ మోడల్ ఉంటుంది కానీ. సో బాగా పెరిగిపోయి ప్రజల మైండ్ సెట్ కూడా మార్చేశారు. బస్తా ట్యాబ్లెట్ లేకపోతే డాక్టర్ కాదని తిట్టే స్టేజ్కి ప్రజలు తీసుకెళ్లారు. వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఒప్పుకోరండి అంటారు. ఎందుకు ఒప్పుకోరు? ఒక ఆయన అంటాడు, రామకృష్ణ గారు జ్యోతి తింటారండి, మేము జ్యోతి డైట్ జ్యోతి తినరండి. ఎందుకనరు? పోతావరా అని చెప్పు, ప్యాంట్లు తడుపుకుంటూ చేస్తాడు. పోతావరా నువ్వు చెప్పు, ప్యాంట్లు తడుపుకుంటూ. నేనే ఆఫ్టర్ బేకమౌంట్ నేను చెప్పగానే మందులు బారాగలింది, నువ్వు చెప్తే చేయడా? నువ్వు చెప్పు అంతే, నువ్వు ఆప్షన్ ఇవ్వు అంతే. అర్థమైందమ్మా? ఈ కొలెస్ట్రాల్కి వస్తే, కొలెస్ట్రాల్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది సార్? టెస్టులు చేసుకుంటేనే తెలుస్తుందా, న్యాచురల్ గా కూడా అర్థమవుతుందా? అమ్మ, కొలెస్ట్రాల్కి నువ్వు సన్నగుంట లావు కూడా సంబంధం లేదు. అర్థమైందా? లావుగుంటే అసలు నీకు జోక్ చెప్పాలంటే 150 కిలోలు 160 కిలోలు నాటి ట్రైగ్లిజరైడ్స్ కానీ నువ్వు చెప్పే సోకాల్డ్ ఫిగర్ చూస్తే అడ్డగోలుగా నెంబర్ 1గా ఉంటాయి. ఈ బక్కోళ్ళు ఉంటారే, వీళ్ళకి చూస్తే ఫిగర్లో ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, అసలు దారుణంగా ఉంటాయి. ఫిగర్లోనే దారుణమే. హెచ్ఎల్ 15-20 ఉంటుంది, అంత నీచంగా ఉంటాయి. ఎవడైతే స్లిమ్గా షర్ట్ వేసుకుని హీరోలాగా వస్తాడో వీళ్ళకే దరిద్రం అంతా. అసలు ఈ గుండె జబ్బులు వీటికి కూడా చూస్తే ఎంత దిగ్భ్రాంతికరంగా ఉంటుందంటే ఎవరికైతే వీళ్ళు ఎళ్ళేళ్ళు ఎక్కువ ఉంటే అని చెప్తారు.
ప్రతిదీ మోసమేనమ్మా. కొలెస్ట్రాల్ సంబంధించి ఓకే. ఆ లిపిడ్ ప్రొఫైల్ వీళ్ళు చెప్పే ఇతర పారామీటర్లో ప్రతిదీ మోసపూరితం ఉద్దేశం చేస్తారు. అంతేందుకు జనరల్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నా, ఇన్నాళ్ళు మనకి వీళ్ళు భయపెట్టేది ఏంటి? కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ని చూసే రిపోర్ట్ పేరేంటి? లిపిడ్ ప్రొఫైల్. దాంట్లోనే మనకి ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్ఎల్, విఎల్డిఎల్ వాటి నుంచి తీసే రేషియోలు వస్తాయి. టోటల్ కొలెస్ట్రాల్ అంటే అది క్యాలిక్యులేషన్, మిగిలినవి వస్తాయి కదా. నీకు తమాషా తెలుసా, నేను ఒక 200 కేసులు పైన చూసిన కేసుల్లో కార్డియాక్ స్టంట్ వేశారంటారు, లేదా బైపాస్ చేశారంటారు. సరే మీ ఫైల్ తీయండి అంటే నేను అసలు మొత్తం చూస్తాను, ఎవరిది హిస్టరీ అయినా. నాకుండే ఆసక్తి ఏంటంటే మొదటి నుంచి ఫస్ట్ నుంచి కేసు రకాలు చూస్తాను నేను, అందుకే సక్సెస్ అయింది కూడా. నువ్వు నాకు షుగర్ వస్తే నీ షుగర్ చూడను, నువ్వు పుట్టినప్పటి నుంచి కేసు రకాలు కూడా చూస్తాను, నీ కేసు హిస్టరీ అర్థం చేసుకుంటాను. అన్నీ చూస్తా, ఓవరాల్ అన్ని రిపోర్ట్లు తీసుకుంటాను. నువ్వు నా దగ్గర షుగర్ వస్తే షుగరే చూడను, థైరాయిడ్లు, బీటోళ్ళు, విటమిన్లు, నీకు అల్ట్రాసౌండ్లు ఎలా ఉన్నాయి, అవసరమైతే సీటీలు ఎలా, ఏ టు జెడ్ అన్నీ చూసుకుంటా. చూసుకున్నప్పుడు ఓవరాల్గా నువ్వు అర్థమవుతావు కదా. అప్పుడు నేను ఈ రిపోర్ట్లు చూస్తే గుండె జబ్బని చేసిన, బైపాస్ చేసిన ఎవరికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మాత్రం క్యాన్సర్ వీళ్ళు కార్డియాలజిస్టులు. నేను కూడా ఆశ్చర్యపోయా. అసలు ముందు చూడాల్సింది, ఇన్నాళ్ళు కొలెస్ట్రాల్ నమ్మించారు కాబట్టి అది కదా ఉండాల్సింది. వీళ్ళు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ క్యాన్సర్, మిగతా అన్నీ ఉంటాయి, సివిపీలు ఉంటాయి, ఆర్ఎఫ్టీలు, ఎల్ఎఫ్టీలు అన్నీ ఉంటాయి. ఏంట్రా అంటే లిపిడ్ ప్రొఫైల్ కానీ చేస్తే కాలర్ వచ్చుకుంటాడు ఆ పేషెంట్. అరే ఎన్నాళ్ళు ఏం నమ్మించావు, ఎల్డీఎల్ ఎక్కువ ఉంటే గుండె జబ్బులు వస్తాయన్నావు, నాకు ఎల్డీఎల్ 50 కూడా లేదు, నాకు స్టంట్లు ఎందుకు వేస్తున్నావు, బైపాస్ ఏం చేస్తున్నావు అంటాడు. దీనికి వీళ్ళు కుంటిసాకి ఏం చెబుతారంటే, మొన్న మధ్య డాక్టర్ గారు సమాధానం వస్తే ఒక కుంటిసాకి చెప్పాడు ఆయన. రామకృష్ణ గారు అంటే నేను క్వశ్చన్ అన్నప్పుడు ఒక డాక్టర్ గారు ఇచ్చిన సమాధానం, కార్డియాలజిస్ట్. రామకృష్ణ గారు ఏదో ఎల్డీఎల్ గురించి మాట్లాడుతున్నారు, ఏదో ఎల్డీఎల్ ఇవాళ ఏదో 50 ఉంది కదా ఎందుకు చేశారంటున్నారు. రామకృష్ణ గారు మీకు తెలియక అనుకుంటున్నారు, అది 50 ఇవాళ ఉండబట్టి కాదు, గత 15 ఏళ్ళ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉంది ఇవాళ దగ్గర ఉండొచ్చు, ఆ ఎక్కువ ఉంది కాబట్టి అందుకని ఆ ప్రభావంతో పడిన దాన్ని అన్న మీరు ఇవాళ చూడకూడదు అన్నాడు. అది నాకు తెలుసు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక సుబ్బారావు అనేవాడికి ఒక 3 ఏళ్ల పాటు చాలా హైలో ఉంది అనుకో, హైలో ఉంది ఎల్డిఎల్ 300 ఉంది అనుకో ఉదాహరణకి. ఇప్పుడు ఇవాళ నువ్వు రిపోర్ట్ స్టంట్ వేసే రోజున 40-50కి వచ్చింది అనుకో, 50కి ఎలా పడిపోయింది? అతనే మందులు వాడలేదు కన్నాళ్ళు, నువ్వు స్టాటిన్లు ఇచ్చావు, ఎందుకు వచ్చి తగ్గించలా లేదు. అతను మరి ఎలా తగ్గింది చూడాలి కదా సార్. నువ్వు 15 ఏళ్ళ నుంచి అన్నావు, 15 ఏళ్ళ సడన్ గా ఈ రోజు ఎలా తగ్గింది? నీకు ఎలా తెలుసు 15 ఏళ్ళ నుంచి అలా ఉన్నట్టు? తెలియదుగా. అంటే సడన్ గా తగ్గింది అనుకో, అంటే నీ మందులు లేకుండా తగ్గిందిగా. 350కి వచ్చిందంటే మరి నీ మందులు ఇంకేం బిగుతాయి? నీకు కావాలంటే కేస్ స్టడీ చెప్తా, ఇక్కడ ఫిగర్తో సహా కావాలంటే చూపిస్తా. ఒక అతనికి 30/4/2022 ఆ రోజు ముందు రోజు రిపోర్ట్, వేరే హాస్పిటల్ రిపోర్ట్, ఈ కార్పొరేట్ హాస్పిటల్ లిపిడ్ చేయలే, వేరే హాస్పిటల్ రిపోర్ట్. టోటల్ కొలెస్ట్రాల్ 100, ఎల్డిఎల్ 47 ఎంత సంథింగ్, ట్రైగ్లిజరైడ్స్ 70 ఎంత ఉంది, 112 ఎంత ఉంది. ఇట్లా ఉన్నాయి. ఇది కదా బ్యాడ్ అనేది, అసలు లేవు. టోటల్ కొలెస్ట్రాల్ 100 అంటే లేనట్టు, ఎల్డిఎల్ 47 చిల్లర అంటే లేనట్టు కదా. అతనికి మరుసటి రోజున 4 స్టంట్లు వేశారు, 14 డొక్ టాబ్లెట్లను రాస్తారు, ఎకోస్ప్రిన్లు, ఎటార్వాస్టాటిన్లు, ఈ క్లోబెట్రిగిల్ని, ఇట్లా రక్తం క్లాట్ కాకుండా, థ్రాంబస్ రాకుండా, ప్లేట్లెట్ క్లాట్ కాకుండా వేశారు. మళ్ళీ డ్రగ్ ఎలివిడింగ్ స్టంట్లు 4, 12 లక్షల బిల్లు బాదారు. సరే 4 స్టంట్లు కలిపి 4 భారీ స్టంట్లు వేశారు. ఇక అక్కడి నుంచి ఆ రోజు ఎజెక్షన్ ఫ్యాక్షన్ అంటే ఈఎఫ్ గుండె పనితీరు, గుండె పంపింగ్ రేట్ ఎస్టిమేషన్ కావచ్చు 44%. ప్రతి 2 నెలలకి పీరియాడికల్గా రిపోర్ట్ చేస్తున్నారు. మందులు, కొలెస్ట్రాల్ కంట్రోల్ డ్రగ్స్ అన్ని పర్ఫెక్ట్ వాడతా అంటే ఎప్పుడు చూసినా అంతకుముందు లేదా అతనికి 100 లోపే, 96, ఎల్డిఎల్ 50, ట్రైగ్లిజరైడ్స్ 70 ప్రతి 2 నెలలకి. సో 1/4 మొన్న 2024 అంటే 46 నెలల తర్వాత చూస్తే సేమ్ అదే ఫిగర్, 96 ట్రైగ్లిజరైడ్స్, 70 ట్రైగ్లిజరైడ్స్, 96 టోటల్ కొలెస్ట్రాల్ అన్నీ సేమ్. ఆ 50 లిపిడ్ ఎల్డిఎల్ అంటే బాగున్నాయి కదా, ట్యాబ్లెట్ వాడుతున్నారు కదా. ఎజెక్షన్ ఫ్యాక్షన్ చూసుకుంటే ఆ రోజున 44 అంత ముందు ఉంటే ఇప్పుడు 43. అంటే గుండె పంపింగ్ తీరేం పెరగలేదు. 4 స్టంట్లు వేసిన 4 వాడుతున్నారు కదా, ఎక్కడ కొలెస్ట్రాల్ లేదు కదా. జాగ్రత్త గమనించు, నొప్పి వచ్చిందంటే యాంజియో చేశారు. ఆల్రెడీ వాడు వేసిన ఒక స్టంట్లో 70% పూడిపోయింది, వేసిన స్టంట్ 70% పూడిపోయింది. ఇప్పుడు నీకు కావాలంటే ఈ రిపోర్ట్లు మొత్తం నేను ఇస్తా. అంటే మీరు పక్కన వేయగలరు లేదు నాకు తెలియదు, కానీ నేను ఇస్తా. ఇదే రిపోర్ట్ నేను ఇస్తా, ఈ కేస్ స్టడీ
నేను వీఆర్కి ఎక్స్క్లూజివ్ వీడియో కూడా చేశాను, అది వస్తుంది, కావాలంటే ఆ వీడియో చూడొచ్చు ఓకే. ఎవరైనా. అందులో రిపోర్ట్లని సినిమా చూపించినట్టు చూపించే దాంట్లో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇన్నాళ్ళు ఏం చెప్పారు? మీ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయన్నారు, పచ్చి అబద్ధం. అవును. ఆడి కొలెస్ట్రాల్ గుండె జబ్బు చేసిన రోజే లేదు. సరే అయిపోయింది. మళ్ళీ గుండె జబ్బులు రావడానికి 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు పడుతుంది ఒక స్టంట్ ఫ్లేక్ ఫామ్ కావడానికి. అవును. మామూలుగా అయితే మామూలుగా ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పిన కార్డియాలజిస్ట్ గారే చెప్పాడు. ఓకే. ఎట్టా రామకృష్ణ గారు ఊరినే రాదు, 14 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుద్ది స్టంట్ ఎప్పుడు. మరి 46 నెలల్లో నువ్వు వేసిన స్టంట్ లోపల 70% ఎట్ట పూడిపోయింది సార్? ఎట్ట పూడిపోయింది? ఏం పీకిని నీ డ్రగ్స్, ఏం పీకిని నీ స్టాటిన్లు, ఏం పీకిని కొలెస్ట్రాల్ ఏదో తొక్కల డగ్గులు అని చెప్పావు కదా, ఆ తొక్కల డగ్గులు ఏం పీకిని? నువ్వేసిన స్టంట్లోనే 70%, డ్రగ్గులు స్టంట్లోనే 70% పూడిపోయిందంటే నీ దౌర్భాగ్యపు మందులు, ఆ దౌర్భాగ్యపు మందులు వాడబట్టే అన్నాళ్ళు పట్టింది. అలానే కొలెస్ట్రాల్ ఏదో మాట్లాడారు, ఎక్కడుంది, ఏ కొలెస్ట్రాల్ ఉంది? ఎళ్ళేళ్ళు 50 ఉంటే కూడా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయా? 46 నెలలో 70% పూడిపోతున్నాయా? ఎళ్ళేళ్ళు 50 ఉంటే, ఎళ్ళేళ్ళు 50 ఉంటే 70% పూడే విధానం కనుక ఉండుంటే మరి ప్రపంచంలో మొత్తం అందరికి పైగా అది గ్లూకోజ్ రేట్ కాబట్టి ఎళ్ళేళ్ళు బ్యాడ్ అని అనుకుందాం. అది చాలా మినిమంగా 100 లోపు కదా ఉండాలి, 150 లోపు ఉండాలి అనుకో, 150 200 లోపు ఉండాలి, 200 లోపు ఉండాలి. మరి 50 ఉందిగా, 200 ఉండాల్సి 50 ఉందిగా, మరి నువ్వు ఎలా వచ్చింది దీనికి? ఇలాంటి కొన్ని వందలు ఇస్తా స్టడీస్, కేస్ స్టడీస్. నిన్నేం చేయాలి అర్థమైందా? ప్రజలకు చెబుతున్నా, వీళ్ళు జస్ట్ చదువులను బట్టి రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు అంత పెద్ద డాక్టర్, ఎంత పెద్ద డాక్టర్ అండి, ఎంత పెద్ద డాక్టర్ అయితే ఒక్క డయాబెటీస్ తగ్గినట్టు చూపించమనండి వాళ్ళని, నేను 10,000 ఇస్తాను మీకు, నేను 10,000 ఇస్తాను. ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈ నెలలో తగ్గిన వాళ్ళు 100 మంది, వాడిని 100% తగ్గిన చూపిస్తా. 14 HbA1c ఉండి టైప్ 1 తగ్గిన వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ఇన్సులిన్ వాడకుండా మందులు పారేసి చెప్పిన చూపిస్తా. 7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ల నుంచి, అంతకుముందు 10-15 ఏళ్ళు వాడి ఏ మందు లేకుండా బ్రహ్మాండంగా HbA1c నార్మల్గా ఉండి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను చూపిస్తా, నార్మల్గా తింటా. ఏం చేస్తారు? మరి నేను ఇందుకు చేస్తే మరి పెద్ద అంటున్నావుగా, నువ్వు పెద్ద జబ్బు తగ్గించడం చూపించడం, నువ్వేం పెద్దయ్యా? ఓకే, నువ్వు పెద్ద చదివితే వచ్చేస్తుందా? చదివితే వస్తే అందరినీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నాళ్ళే చేద్దాం, బాగా చదివిన ర్యాంకులు పెట్టి ఎగ్జామ్లు పెట్టి బాగా పాస్ అయిన ప్రధానమంత్రి, మంచి మార్కులు వచ్చిన స్టేట్లో ఫస్ట్ వచ్చిన ముఖ్యమంత్రి చేద్దాంగా, బాగా చదివితే పుస్తకాల్లో బట్టి పడి చదివితే వచ్చిందంటే. నువ్వు బట్టి పడి చదివి ఉండొచ్చు, మీరు చదివింది నేర్చుకోవడానికి కాదు, ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళి స్థిరపడటానికి, ఒక సెటిల్మెంట్ యాంగిల్లో చేసుకున్నారు. ఆ మీరు నేర్చుకున్న ఇప్పుడు లేవు, ఇవాళ డే టు డే మారిపోతున్నాయి పేపర్లు. నాకు 1000 పేపర్లు సైంటిఫిక్, నేను మాట్లాడే ప్రతిదానికి సైంటిఫిక్ పేపర్లు ఉన్నాయి. ఈ మొదటి స్టెప్ స్టాటిన్ డ్రగ్స్, ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ఇచ్చిన స్టాటిన్ డ్రగ్స్ ఇవ్వడం కారణంగా ఎంత సర్వనాశనం జరుగుతుందంటే సంసారాలన్నీ కుప్పకూలిపోతాయి. స్టాటిన్లు వాడిన తర్వాత వాళ్ళ భార్యాభర్తల మధ్య సంసారం ఉండదు, అంతే, వాడు నపుంసకుడు అయిపోతాడు మెజారిటీ. ఇది స్టాటిన్ వాడే వాళ్ళు అందరికీ తెలుసు. అవి పెంట కుప్పలా పారేయండి, నేను నా దగ్గర వచ్చినప్పుడు చెప్తాను, సార్ ఇలా లేదు ప్రాబ్లము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రకరకాలు చెప్తారు. తీసే పెంట కుప్పలా పారేయండి ఆ స్టాటిన్లు అని చెప్తే నెల రోజుల్లో బొక్క తీసి దగ్గరికి వస్తున్నారు. అంత నీచమైంది. స్టాటిన్లు వేసుకున్న వాళ్ళకి ర్యాపిడోమయాలసిస్ అంటారు. అనేక రెట్లు, అసలు ఎన్ని సైంటిఫిక్ పేపర్లు ఉన్నాయంటే కొన్ని వేల సైంటిఫిక్ పేపర్లు ఇస్తాను, లాన్సెట్లో, బిఎంజేలో అంటూ పడిన సైంటిఫిక్ పేపర్లు. అంటే ఏమి బయటికి కనిపించకుండా, అంటే మనకు అంత సైంటిఫిక్ అవగాహన లేదు కాబట్టి వీళ్ళు చలాయించరు దౌర్జన్యం. ఆ మొదటి స్టాటిన్లు ఇచ్చి చాలా చవకంటారు. ఆ చవకంటే ఏంటంటే ఇది పెట్టుబడి. నీకు స్టాటిన్ చవకగా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వచ్చు, వీళ్ళేం ఫ్రీగా ఇవ్వలే, వీళ్ళు వారికి గట్టిగా తగిలిస్తారు బిల్లు. పోనీ ఫ్రీగానే వచ్చినాయి అనుకో, ఫ్రీగా వచ్చింది కానీ ఫినాయిల్ అవుతావా? లేదు. ఫ్రీగా తంతురాడు ఎవడో నడ్డి మీద ఇల్లు తన్నించుకొస్తావా? ఫ్రీగా తంతురాడుగా తన్నించుకుంటావా? లేదు. మరి ఫ్రీగా ఇస్తాడు, మరి దాంతోపాటు జబ్బులు బోనస్ వస్తున్నాయిగా, వాళ్ళు ఎందుకు ఇస్తారు తక్కువగా? ఈ శతాబ్ది తెలుసా, ఫ్రీగా ఇస్తున్నారని మాట్లాడుతున్నారు కదా, పచ్చి అబద్ధం. ప్రపంచంలో ఉండే మందులన్నీ ఎంత అమ్ముడు అవుతాయో స్టాటిన్ మీద అంత లాభాలు వస్తాయి. అది ఎన్ని ట్రిలియన్లు అంటే ఎంత బిజినెస్ అంటే, అది ప్రపంచంలో కల్లా అత్యధిక సంపాదన వచ్చిన ఒక ఐటమ్ ఏదైనా ఉందంటే అది స్టాటిన్. ప్రపంచంలో ఏ బిజినెస్లోనైనా ఒక ఐటమ్ అమ్మితే అత్యధిక సంపాదన ఇప్పటివరకు ఏదేంటో వచ్చిందంటే అది స్టాటిన్. అదొక తప్పు డ్రగ్, అదొక మోసపూరిత, అదొక పూర్తి పక్క ఫ్రాడ్ డ్రగ్. అది వేసుకుంటే మళ్ళీ వీళ్ళు చెప్పే కొలెస్ట్రాల్, అసలు కొలెస్ట్రాల్ అనేదే మంచిదైనప్పుడు దాన్ని ఆపటం ఏంటి? ఈ దౌర్భాగ్యం చేస్తే ఏంటి తెలుసా, మన శరీరంలో లివర్ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది మేజర్గా. ఎప్పుడు నువ్వు తినే డైటరీ కొలెస్ట్రాల్ని వాడుకోగా డెఫిసిట్ అయితే లివర్ తయారు చేస్తుంది. సో డైటరీ కొలెస్ట్రాల్ ఫుల్గా ఇచ్చినప్పుడు లివర్ తయారు చేసిన అవసరం లేదు. సో ఈ స్టాటిన్ లాంటి ఏం చేస్తాయంటే
లివర్కి ఉండే సహజమైన ధర్మాన్ని ఆపేస్తుంది. ఉమ్. అంటే లివర్లో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఈ కొలెస్ట్రాల్ తయారయ్యే ప్రాసెస్ని అడ్డుకుంటుంది. ఓకే. అడ్డుకుంటే వల్ల ఏమవుతుంది, ఉమ్. అది శరీరం అంతా కొలెస్ట్రాల్ కావాలి. బ్రెయిన్ రన్ అవ్వటానికి, ప్రతి ఆర్గాన్ రన్ కావడానికి, శరీరంలో సెల్ తయారు కావడానికి, హార్మోన్ తయారు కావాల్సి వచ్చి అది లేక డెఫిసిట్ వచ్చి 100 రోగాలు వస్తాయి. ఉమ్. కొలెస్ట్రాల్ లేకపోతే మనం ఈ హార్మోన్లు పనిచేయవు. ఎప్పుడైతే సెక్సువల్ హార్మోన్స్ పనిచేయరో నేను ఇందాక చెప్పిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రోగ్రామ్స్ మొత్తం వస్తాయి. ఉమ్. అలా ర్యాబ్డోమయాలసిస్ అంటారు. కండరాలు ఒక కేకు చీమలు బట్టి అలా కురుకు తినేస్తాయి, ఉమ్. అలా కురుకు తినేస్తాయి. మజిల్ లాస్. ఆ. దీనికోసం పెయిన్ కిల్లర్ పడితే కిడ్నీలు పోతాయి. ఉమ్. వెంటనే ఇన్సులిన్ డిస్టెంట్గా మారుతారు, డయాబెటీస్ కింద మారిపోతారు. కిడ్నీలు పోవడానికి ప్రధాన కారణాల్లో స్టాటిన్ ఒక మేజర్ కారణం. ఉమ్. గుండెకి వాడే. కావాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడుతున్న కావాలంటే ఈ వీడియోని పాజ్ చేసి ఉమ్. మీ గూగుల్కి వెళ్ళి స్టాటిన్స్ కిడ్నీ డ్యామేజ్ అని ఒక్క కొట్టండి, ఉమ్. క్లియర్గా ఏమొస్తుందో మీరు చదువుకోండి. ఓకే. క్లియర్గానే ఓపెన్ బుక్కే. ఉమ్. అంటే కిడ్నీలు పోగొట్టి, నువ్వు ఇది పోగొట్టి, ఎందుకు పని రాకుండా చేసి సుమారు 40-50 రకాల రోగాలు తెచ్చిపెట్టి, లివర్లు పోగొట్టి, అసలు మొత్తం నీరసం తెప్పించి, ఎనిమికి గురి చేసి, గుండె జబ్బులు తీసుకొచ్చి, ఇంత హాని చేసే దౌర్భాగ్యపు దరిద్రపు కొట్టి వాడటం వలన ఒక ప్రయోజనం ఉంటే నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేసిన పర్లేదు. ఏం ప్రయోజనం ఉంది? లేదు. నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఫైనల్గా చెప్తున్నా, ఉమ్. వీళ్ళు ఏం చేస్తారు? లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ సరి చేస్తారు అనుకుందాం. ఆ. లిపిడ్ ప్రొఫైల్ ఏముంటుంది? ఫస్ట్ టోటల్ కొలెస్ట్రాల్. ఉమ్. ఇదో పెద్ద స్కామ్. ఉమ్. టోటల్ కొలెస్ట్రాల్ అంటే ఏం లేదు, దాని కింద 3 ఉంటాయి. ఉమ్. ఒకటి హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్. ఉమ్. ఈ మూడింటిని కూడితే టోటల్ కొలెస్ట్రాల్ వస్తుంది అంతే. ఉమ్. నువ్వు కూడటం ఎందుకు? వాళ్ళు కూడుకుంటారుగా. అవును. ఇక్కడ వెర్షన్ ఏంటంటే వీటిలో ఉండే ఫిగర్లు చెప్తున్నా. లిపిడ్ ప్రొఫైల్ ఉండే వాటిలో ట్రైగ్లిజరైడ్స్. హా. డాక్టర్ల వెర్షన్ ఏంటి, నా వెర్షన్ ఏంటి చెప్తాను. ట్రైగ్లిజరైడ్స్ హానికరమే, ఉమ్. డాక్టర్లు చెప్పేది హానికరమే, నేను చెప్పేది హానికరమే, డిస్ప్యూట్ లేదు. ఓకే. హెచ్డిఎల్ ఉమ్. మంచి కొలెస్ట్రాల్, అంటే టిష్యూలో మిగిలిపోయిన కొలెస్ట్రాల్ వేరుకెళ్ళి లివర్లో రీసైకిల్ చేస్తుంది. ఉమ్. ఇది మంచి కొలెస్ట్రాల్ అంటలో డాక్టర్లకు డిస్ప్యూట్ లేదు, నాకు డిస్ప్యూట్ లేదు, ఉమ్. నో కాంప్రమైజ్. ఉమ్. మూడోది విఎల్డిఎల్. ఉమ్. విఎల్డిఎల్ చెడ్డదని అంటలో డాక్టర్లకి డిస్ప్యూట్ లేదు, నాకు లేదు. అంటే ఈయన చెడ్డ ఏం కాదు కానీ నెగిటివ్ సైడ్ అనుకో, నెగటివ్. పాజిటివ్ అయితే కాదు, ఓకే. అంత భయంకరమే కాదు, పాజిటివ్ కాదు. ఉమ్. మా ఇద్దరికి అసలు డిస్ప్యూట్ లేదు, అసలు ఆర్గ్యుమెంట్ లేదు. మనం లెటర్స్ కన్ఫైన్ టు ఓన్లీ డిస్ప్యూటెడ్ ఐటమ్స్. ఓకే. ఎల్డిఎల్ వాళ్ళు మంచిదంటారు, Hmm. వాళ్ళు చెడ్డది. ఎల్డిఎల్ వాళ్ళు చెడ్డదంటారు, నేను మంచిదంటారు. ఉమ్. ఇద్దరం కరెక్టే, ఆ. ఇద్దరం ఎట్లా కరెక్టే, సార్? ఉమ్. ఇద్దరం కరెక్టే. ఇప్పుడు ఈ నాణ్యం నీకు చూపించా, ఆ. 10 పైసలు బాడిను, నువ్వు బొమ్మ ఉందంటావు, ఉమ్. నేను బొరుసుందంట. బొరుసు. మన ఇద్దరు ఎవరు తప్పు? రెండు రైటే కదా సార్. అదే నేను చెప్పి, ఉమ్. ఇది 2 రేటు. ఎందుకనంటే దీనికి 2 ముఖాలు ఉన్నాయి, ఒక ముఖం లేదు. ఓకే. అర్థమైందా? ఆ, సార్. ఫలానా హీరోయిన్ బాగుందా లేదా అని అంటాం, ఉమ్. ఇద్దరం ఒక ముఖం చూసి చెప్పాల్సి వస్తుంది. కానీ నువ్వు 2 ముఖాలు ఉందని చూసేసి ఉమ్. ఉమ్. చూసినప్పుడు ఇద్దరు ఇట్లా చూడాలి, అంతేగాని చిరో పక్కన చూస్తా మాట్లాడకూడదు. ఉమ్. అర్థమైందా? నేను మంచి అనేది డైట్ ద్వారా వచ్చి పెరిగిన ఎల్డిఎల్ మంచిదని చెప్తున్నాను. అవును. అర్థమైందా? ఎల్డిఎల్ 2 రకాలు ఉంటాయి, ఉమ్. మొత్తం ఎల్డిఎల్ 7 రకాలు ఉంటాయి, ఓకే. 7 టైప్స్ ఎల్డిఎల్. అందులో మొదటి 2 ఉమ్. లార్జ్ సైజ్ పార్టికల్స్, ఉమ్. ఫ్లఫీగా బయోంట్, లార్జ్ బయోంట్ ఫ్లఫీ ఉమ్. అంటాం, ఓకే. పెద్ద సైజు ఉంటాయి. ఇవి ఫ్లేక్ కింద మారడానికి దోహదపడవు. ఉమ్. ఇది అసలు లొంగవి. ఓకే. సో ఇది మంచిది, ఇది ఏ విధంగానూ చెడ్డది కాదు. మిగతా ఉమ్. ఆక్సిడైజ్ అయితే అవి చెడ్డవి కాదు. ఆ. ఒకవేళ ఆక్సిడైజ్ అయితే అంటే పాడైపోతే, ఆక్సిడైజ్ అవడం అంటే పాడైపోవటం, అదో వేరే స్టోరీ. ఉమ్. అలా అయినప్పుడు అది బ్యాడ్గా మారే అవకాశం ఉంది, ఉమ్. ప్లేక్లో ఒక దీనిగా మారే అవకాశం ఉంది. అంతేకాని దానంతరం అది బ్యాడ్ కాదు. ఉమ్. అర్థమైందా? ఓకే. ఓకే. ముస్లింలో ఒక వర్గంలో తీవ్రవాదులు ఉంటారనుకో, ఉమ్. ఇక ఆ వర్గం అంతా తీవ్రవాదులు అంటావా? లేదు, కొంతమంది తీవ్రవాదులు అవుతారు, ఉంటారు. ఉమ్. దాంట్లో అవడానికి అవకాశాలు ఎక్కువ. అంతవరకే మాట్లాడాలి ఉమ్. ఉమ్. ఆ నేపథ్యం ప్రకారం. ఆ. అందరూ అనలేవుగా. అవును. అలాగే వాటిల్లో కూడా పాడైపోయిన స్మాల్ ఎల్డిఎల్ ఉంటే అది బ్యాడ్ అవ్వచ్చు, ఉమ్. అవ్వచ్చు, ఓకే. అవ్వకపోవచ్చు. ఓకే. పాడైతేనే జరుగుతుంది, పాడే అవకాశం ఉంది అట్లీస్ట్. ఉమ్. కాబట్టి నువ్వు దాన్ని బ్యాడ్ అన్నా పర్లా. వీళ్ళు అదేం లేదు, గుడ్డెద్దు చేలో పడింది అనుకో, ఉమ్. అది కలుపు మొక్క మేతుందో మరు మొక్క మేతుందో తెలియదు. అర్థమైందా? అర్థమైంది సార్. గుడ్డెద్దుకి ఏం తెలుసు, ఏం తెలియదు. ఉమ్. నువ్వు ఎల్డిఎల్ బ్యాడ్ అని ఎలా అంటావు? పక్కన మంచిది ఉంటే. దురదృష్టవశాత్తు ఈ టెస్ట్ చేయడానికి ప్రపంచంలో, భారతదేశంలో ల్యాబ్లు ఎక్కువ అందుబాటులో లేవు. ఉమ్. గతంలో ఇక్కడ ఒకసారి ఉండేది, ఇప్పుడు అది కూడా తీసేశారు. ఉమ్. 7,000 దాకా తీసుకున్నాడు ఓన్లీ ఎల్డిఎల్ మంచిదా ఉమ్. టైప్స్ ఇవ్వడానికి కోసం. ఇప్పుడు తీసేశారు. ఓకే. విదేశాల్లోనే చాలా తక్కువ అవగాహన ఉంది దాని మీద. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రాజ్యం చెలరేగారు. ఉమ్. ఎల్డిఎల్ మూలాన నిజంగా పోనీ చెడ్డ ఎల్డిఎల్ అనుకుందాం, ఉమ్. అది తక్కువగా ఉంటే గుండె జబ్బులు రావా? ఉమ్. బైపాస్ చేసే వాళ్ళల్లో
ఈ స్టంట్లు వేసే వాళ్ళల్లో 100కి 99 మందికి ఎళ్ళేళ్ళు తక్కువ ఉంటుంది. ఎవరికైతే తక్కువ ఉంటుందో 90% మందికి వాళ్ళకే ఈ స్టంట్లు పడతాయి. ఎక్కువ ఉన్నాళ్ళు చాలా అరుదుగా జరుగుతుంది. ఇది తెలుసు కాబట్టే ఇన్నాళ్ళు మనం చెప్పిన సిద్ధాంతం వ్యతిరేకం ఉంది కాబట్టే వాళ్ళు అది బయట నుంచి ఆ రోజు అటెస్ట్ చేయరు ఆ రోజున. ఈ కుంభకోణం గురించి నేను చెప్పి దీని గురించి చెప్పినప్పుడే వాళ్ళు ఎవరో రియాక్ట్ అవటం, ఇద్దరు డాక్టర్లు నేను దాన్ని కౌంటర్ ఇవ్వటం, అది వీఆర్కి ఎక్స్క్లూజివ్ ఛానల్ జరిగినాయి. ఎవరు కావాలంటే ఆ టోటల్ సారాంశం నేను మొత్తం సైన్స్ అంతా చెప్తే నేను దానికి 3 వీడియోలతో కౌంటర్ చేశాను. నాకు సమాధానం లేదు తర్వాత. అంటే నేను ఎలా ఛాలెంజ్ చేసి నేను నిలబడగలుగుతున్నాను, అంత పెద్ద వాళ్ళు కూడా నేను ఛాలెంజ్ చేశాను. 200 మందిని తీసుకుందాం. గుండెకి రిస్పెక్టర్లను తగ్గించే పని. గుండె రిస్పెక్టర్లు ఏంటి? 1 బీపీ, 2 డయాబెటీస్, 3 ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇట్లాంటి పెయిన్ కిల్లర్ల మందులు, వేరే మందుల తాలూకు సైడ్ ఎఫెక్ట్లో ఊబకాయం, ఇవే కదా. ఇవి తీసుకుందాం. 3 నెలల పీరియడ్, మీరు 100 నేను 100 మందిని 3 నెలల పీరియడ్ చూద్దాం. మీ అలోపతిక్ సమాజం మొత్తం ఉండండి ఆ పక్కన. మీలో ఒక్కడికి తగ్గినా సరే, మీలో ఒక్కడ తగ్గిన రిజల్ట్ వచ్చినా సరే నేను తేడాను ఒప్పుకుంటా. మీ 100 మందిలో 99 మంది తగ్గకుండా, నా 100 మందిలో ఏ ఒక్కడ 99 మంది తగ్గింది, ఒకడికి తగ్గల, ఐఎమ్ ఫెయిల్యూర్. నేను జీవితంలో కనిపించుకుని వెళ్ళిపోతాను. ఓపెన్ ఛాలెంజ్. ఈ 200 మంది ఖర్చు 3 నెలల ఖర్చు నేనే స్పాన్సర్ చేసుకుంటా, నేను అడిగి స్పాన్సర్ చేసుకుంటా. ఛాలెంజ్ అంటే కిక్కురు మళ్ళీ నా నోరు ముంచేయచ్చుగా, తేలిపోద్దుగా, మీ సత్తా ఏంటో తేలిపోద్దుగా. అర్థమైందా? ఛాలెంజ్ నిజానికి వ్యతిరేకంగా ఎవరు తీసుకోలేరు. ఊరే కౌరులు చెబుతారు అంతే. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ మోడల్ అలా ఉండటం వరకు ఓకే, దీన్ని తేవద్దు. మళ్ళా వీళ్ళు వచ్చి దూరటం, మేము పెద్ద సర్జన్, మీరు గొప్ప సర్జన్, మీ సర్జరీలు నేను చేయను కదా. నేను ఎప్పుడైనా నన్ను ఇంటర్వ్యూ చేసావు, నేను గురవారెడ్డి గారి కంటే బాగా సర్జరీ చేస్తా, నాగేశ్వరరెడ్డి గారి కంటే గ్యాస్ట్రాంటాలజీలో బాగా చేస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళతో మనకెందుకు వాటిల్లో. కానీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ షుగర్ తగ్గిస్తామంటే నేను ఊరుకోను. ఎవరి సబ్జెక్టులు వాళ్ళు ఉండాలి. ఇందా చెప్పాక బాలసుబ్రహ్మణ్యం డ్యాన్సులు చేయకూడదని, అంతే, సేమ్ అంతే. అందుకే వాళ్ళ నుంచి సమాధానం లేదు. నేను చెబుతున్నాను నమ్మండి అంటే, నువ్వు చెప్తే నీ షుగర్ తగ్గించడం తెలియదుగా. నేను డాక్టర్ని చెబుతున్నాను నమ్మండి అంటే నిన్నట్టు నమ్మాలి. నీ జన్మలో ఒకటి షుగర్ తగ్గించరా? రామకృష్ణ 1,00,000 మంది తగ్గించాడు. నిన్నట్టు నమ్మాలి. నీ జన్మలో ఒకటి బైపీ తగ్గించరా? పెంచుతా వెళ్తుంది తప్ప. రామకృష్ణ మొత్తం మందులు లేకుండా చేశాడు. నిన్నట్టు నమ్మాలి. టైప్ 1 థైరాయిడ్ అంటే హషిమోటో థైరాయిడైటిస్ టైప్ 1, రామకృష్ణ కొన్ని మిలియన్ల మంది తగ్గించాడు. మీరు మీ జన్మలో ఒకటి మీ ప్రపంచం తగ్గితే ఒకటి తగ్గించి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? సురాసిస్ ఎట్లా తగ్గించాలి మీకు తెలియదు, మిమ్మల్ని ఉందో నమ్మాలి. నేను క్యాన్సర్లో ఆహారం పెట్టి 3 మంది తగ్గించా. మరి నాకు చైనా ప్రభుత్వం నాకు గౌరవం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు అందరికి తెలుసు. ఇప్పటికీ నేను కొన్ని 100 మంది రెగ్యులర్ తగ్గిస్తానున్నా. నేను ఒబేసిటీలు 150 కిలోల వరకు నేను జస్ట్ నా ఫుడ్తో తగ్గించా. టైప్ 1లో తగ్గించా. ఆటోఇమ్యూన్ డిసీజులు అనేక తగ్గించా, ఎస్ఎల్ఈ లాంటివి ఇవన్నీ. మరి నేను కదా, మీరు తగ్గించలేదు కదా. మీ తగ్గించిన చరిత్ర ప్రపంచంలో ఒక్కడు లేదు కదా. మరి మీరు ఎలా నాతో ఒక పోటీకి వస్తారు? మీరు హౌ కెన్ యు క్లైమ్? మీకు ఏముంది చెప్పండి? మీ అర్హత ఏంటి? పాస్ అవుట్ అర్హత అనమాకండి. పాస్ అయితే తగ్గించండి. మీరు తగ్గితే నేను మాట్లాడినా, నేను వెళ్ళిపోతా. నువ్వు ఏంటి డాక్టర్ చదివి ఏం చేసావు? మీరు చేయలేదు కదండి. మీరు డాక్టర్ చదివామని మీరు అడుగుతున్నారు. డాక్టర్ ఎందుకు చదవాలి? నేను మందులు రాయటానికి చదవాలి. జబ్బు తగ్గించిన డాక్టర్ చదవసలు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు రాకముందు ప్రపంచంలో అందరూ ఎంబీబీఎస్ చదివారా? మానవ జాతి ఎప్పటి నుంచి ఉంది? అందరూ ఎంబీబీఎస్ చదివారా? మరి ఎప్పుడు జబ్బులు తగ్గలేదా? ఈరోజు హోమియో దగ్గర నుంచి కూడా, హోమియోలో కూడా నేను చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాను. కొంతమంది తెలియక ఏసరత్తా మాట్లాడతారు. నాకు ఒకప్పుడు కొంత అంటే రాంగ్ ఒపీనియన్ ఉండేది, నెగిటివ్గా ఉండేవాడిని. అయితే దాని లోపాలు దానికి ఉన్నాయి, లేదంటే ఇన్హరెంట్ లోపాలు. కానీ సరైన వాడు కనుక సరైన విధంగా మనిషిని అసెస్ చేసి కనుక ఇస్తే మిరకల్స్ జరుగుతుంది దాంట్లో కూడా. దానికి అంటే దాంట్లో సైన్స్ నాకు తెలియదు. తెలియనప్పుడు నేను దాన్ని పూర్తి చేయను. నేను చెప్పింది కేవలం నా వరకు నాకు 2 ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హోమియోనే నాకు అద్భుతం పనికి వచ్చింది. నేను హోమియోని పెద్ద నమ్మను, అది వరకు అంత నమ్మేవాడిని కాదు. కానీ నేను చాలా కేసెస్ ఇప్పుడు నా దగ్గర వస్తూ ఉంటారు కదా, సార్ రొమటైడ్ ఏదో కొన్ని కేసెస్ చెప్తారు, ఫలానా వెళ్ళామండి హోమియో అవ్వలేదు కానీ వేరే ఆయన చేస్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గర అది 7 ఏళ్ళ నుంచి ఏ నొప్పి లేకుండా ఉందంటే, అది నిజానికి ఏ లోపతి కూడా చేయలేడు, నా రైడ్ చేయగలదు. మరి వాళ్ళు చేయగలిగారు, అట్లా చాలా చేస్తున్నారు. కొన్ని యునానీలో తగ్గుతున్నాయి, కొన్ని సిద్ధాలు ఉన్నాయి. నేను నా దగ్గర వచ్చిన నేను అంతా నాటు వైద్యులు చేసినా నేను తీసుకుంటా. అంటే మనం అక్కడ రిజల్ట్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రామకృష్ణ అనేవాడు ఏం చదివాడు నువ్వు అడుగుతున్నావు. రామకృష్ణ ఏం చదవని రామకృష్ణ ఇచ్చింది నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు నీకంటే చవటాడు ఉంటాడు. చెప్పు, ఏమి చదవని రామకృష్ణనే తగ్గించగలిగింది, నువ్వేం తగ్గి నీకేం మైరం వచ్చింది అని అడిగితే ఏమంటావు? నీ క్వాలిఫికేషన్ తగలేసుకొని అంటే ఇది కదా పాయింట్.
మీరు దేనికున్నారు తగ్గించడం చదువుకున్నారు, మీరు చేయట్లేదుగా. ఇప్పుడు మీరంటే వ్యక్తిగతంగా మీరు కాదు, అసలు మీ వ్యవస్థ చేయట్లేదుగా. అంటే మీ వ్యవస్థ చేయట్లేదు కాబట్టి మిగిలిన జబ్బులను నోరు పూసుకుని పడి ఉండాలా? అంటే ఆల్టర్నేటివ్ ఏం లేదా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అది అంటే నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోకపోయినా ఆ అమ్మాయి ఎవరిని చేసుకోకూడదు. ఇక నువ్వు పెళ్లి చేసుకున్నా నువ్వు లవ్ చేసావు కూడా ఆ అమ్మాయి ఎవరిని చేసుకోకూడదు. అట్లాంటి శాడిస్ట్కి మీకు తేడా ఏంటి? శాడిజం కదా. అని తగ్గించుకొని వాళ్ళ చేతన అయితే, మీరు నిజంగా సైన్స్ అయితే, మీరు చదువుకున్న వాళ్ళైతే ఒక సిపెప్టైడ్ ఎలా రికవర్ అని చెప్పండి. మీ జన్మలో గాంధీ మీరు ఎండ్రోక్రైన్లో రికవర్ కాదంది, ఎలా రికవర్ అయ్యి టైప్ 1 మామూలు నార్మల్ అయ్యాడు చెప్పండి. హెచ్బిఎంసి 2 నెలల్లో 14 నుంచి 6కు 5కు ఎలా వచ్చింది? అదంతా ఆర్బీసీలు అని ఎలా వర్కౌట్ అయ్యి చెప్పండి. ఏంటి లోపల జరిగిన ప్యాథాలజీ ఏం జరిగింది, ఆ మెకానిజం ఏం జరిగింది? ఎక్స్ప్లెయిన్ వన్ సింగిల్ లాజిక్. మరి సొరాసిస్లు నెలలోని తగ్గినాయో, అనేక మిరకల్ రిజల్ట్స్ పెడుతున్నా, క్యాన్సర్ దగ్గర రిజల్ట్ పెడుతున్నా. మీరు మందు వాడి ఇదే రిజల్ట్ నేను తెచ్చాను అనొచ్చు, తాత్కాలిక రిజల్ట్స్ అని. నేను మందు వాడకుండా పర్మనెంట్ ఫలితాలు తెచ్చాక మీది వచ్చింది అనుకుందాం. మీరు మందులు, కీమోలు, రేడియేషన్లు, కోట్లు పెట్టి మిషన్లు పెడితే మీకు వచ్చిన రిజల్ట్. నేను ఇంటో పెళ్ళం పెట్టిన ఫుడ్ పెట్టించే తగ్గించాక ఎవరిది కరెక్ట్? అలాంటప్పుడు ఒకవేళ మీరు నేను సమానం రిజల్ట్ వచ్చింది అనుకున్నా, నేను ఒక్క మందు పెళ్ళి కూడా ఇవ్వలేదుగా. నేను ఫుడ్ పెట్టి తగ్గించాక పైగా నేను మీకులాగా మెడికల్ స్కూల్ నుంచి వచ్చినాను కాదుగా, బేకమౌండ్గా. మన ఇద్దరు ఎవరు కరెక్ట్? మన వ్యవస్థలో ఫుడ్ ద్వారా క్యూర్ అయింది, న్యాచురల్గా తగ్గిందా? కరెక్ట్ కదా. అవును. దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ మ్యాటర్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇదంతా ఒక బిజినెస్ అంటే ఇదమ్మా. ఇప్పుడు మన దాంట్లో వచ్చేది, ఇందాక నేను ఎల్డిఎల్ గురించి చెప్తున్నా. ఎల్డిఎల్లో మంచిది చెడ్డదన్నాను కదా, ఎలా తెలుస్తుంది? టెస్ట్ రిపోర్ట్ లేనప్పుడు. వేరే కార్డియాలజిస్ట్ గారు చెప్పినట్టు హాస్యాస్పదమైన కామెంటు, ట్రైగ్లైస్ పెరిగి ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు చెప్తే ట్రైగ్లైస్ పెరుగుతాయని ఒక అజ్ఞానం కామెంట్ చేసి చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. నా భయం కూడా అదే, ఈ చిన్న విషయం తెలియని వాళ్ళు ఇదని. సేమ్ అదే కార్డియాలజిస్ట్ ఇంకో వీడియోలో చెప్తే లివర్లో కాదు కొలెస్ట్రాల్ తయారయ్యేది 85% మనం తినే ఆహారం నుంచి వెళ్తుందని పచ్చి అబద్ధం చెప్పాడు. అంటే అబద్ధం కాదు, అంటే ఆయన తెలియదా? అంటే ఇంత తెలియకుండా ఎలా? అంటే ఇదే ప్రాబ్లం. ఏంటంటే అది తెలియని వాళ్ళు బయటకు వచ్చేవటం ఎందుకు నేను అనేది. అది ఈ తెలియని వాళ్ళు మెలకుండా చేసుకోండి, మీరు ఇబ్బంది లేదు. ఎందుకు మీ ఆ తెలియని తనాన్ని పెట్టి నవ్వులు పాలవుతూ ఉంటారు? ఒక డాక్టర్ అంటే చాలా వాల్యూ అని మీరు చెప్పగానే గుడ్డిగా నమ్ముతారు కదా. రేపు నమ్మేది నిజం అనుకుంటే పరిస్థితి ఏంటి? కినోవాలు తింటే డయాబెటీస్లో పోతే ఎందుకు పోతాయి? కినోవాలు పెట్టి మీరు ఎంతమంది డయాబెటీస్ పోగొట్టారు? మహా అయితే 400 చూపించే షుగర్ 200 చూపించవచ్చు. డయాబెటీస్ రిస్క్ ఎక్కడిపోతుంది? పోదు కదా. మిగిలినన్ని తింటా మెటబాలజీ మార్చాలి కదా. పొస చెప్పేస్తూ ఉంటారు వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పేది వేరు. ఒకప్పుడు ఆయిల్ వేసుకోవద్దు అంటారు, ఇప్పుడు పర్లేదు వేసుకోండి అంటారు. ఒకప్పుడు వీళ్ళే నెయ్యి వేసుకోవద్దని చెప్పారు సస్తారని. అదే డాక్టర్ మళ్ళీ మొహం లేదు రాజకీయ నాయకుల్లాగానే ఆయన మళ్ళీ వచ్చి నెయ్యి వేసుకుని అంటారు. జనాలకు అర్థం కంటే జుట్టు పీక్కుంటున్నారు. ఇదేంటి చంద్రముఖిలాగా టకటక మార్చేస్తున్నాడు. నేను నెయ్యి మంచిదే అన్నారు కదా సార్. ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఏది వాడినా పర్లేదా సార్? ఏది వాడినా మంచిది, ఏది వాడినా మంచిది. ఆయిల్స్ విషయానికి వస్తే రిఫైన్డ్ అంటే అవాయిడ్ చేయమన్నారు కదా. రిఫైన్డ్ మొత్తం పెంట కుప్పలు పారటం, ప్లాస్టిక్ గానగాయలు, గింజలేవేంటి మామూలుగా డైట్లో లేని వాళ్ళకైతే వేరుశనగాయలు, నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె 4 సేఫెస్ట్ ఆప్షన్స్. నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నాను. వేరుశనగ లాంటివి ఉంటే మీరు వేరుశనగ గింజలు తీసుకుని కొనుక్కుని 2 రోజులు ఎండబెట్టుకుని క్యాన్లో వేసుకుని గానగాడి దగ్గరికి వెళ్ళి, చెక్క గానగాడి దగ్గరికి ఆడి దగ్గర కూర్చుని ఆయిల్ చెక్క తెచ్చుకోండి. లేదా చెక్క వాడు తీసుకుని డబ్బులు ఇస్తాడు, దాన్ని తగ్గించి తీసుకుంటాడు. ఆయిల్ తెచ్చి వాడుకోండి. నువ్వులు కూడా అంతే, ఎప్పటికప్పుడు 2 నెలలకి 3 నెలలకి మీరే వెళ్ళి తెచ్చుకోండి. కారం అవాయిడ్ చేయండి. ఇట్లా చాలా జాగ్రత్తలు. అవి వేరే మాట్లాడుకుందాంలే. ఆయిల్ అయితే మాత్రం ఇంతే. నెయ్యి వేసుకుని వంట చేసుకోండి, కొబ్బరి నూనె వేసుకోండి. అద్భుతమైన కదా. కేరళ అంతా అదే దీన్ని బట్టి ఆరోగ్యం ఉండాలి బాగా. అందమైన ఆడపిల్లల చిరునామా ఎక్కడ? జుట్టు బాగుండే వాళ్ళు చిరునామా ఎక్కడ? వాళ్ళు కొత్త కల్తీగాళ్లే అయినా కూడా కొబ్బరి నూనె కాపాడుతుంది. వాళ్ళు తినేదంతా జంకే, కానీ కొబ్బరి నూనె వాళ్ళు సేవ్ చేసేస్తాయి. కొద్ది గొప్ప ఇండైరెక్ట్గా వాడేది. అది ఇమాజిన్ తాగితే ఎంత మేలు చేస్తుంది. అయితే ఆయిల్ ఒకటే ఆయిల్ రిపీటెడ్ గా వాడొద్దా సార్? అదేం లేదమ్మా, అన్ని వాడితే ఒక్కో దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఇది కొన్ని వాడేది కొన్ని వాడితే ఆ విటమిన్స్ మినరల్స్ ఏదన్నా. ఇప్పుడు నువ్వుల నూనెలో ఉండదు, వేరుశనగ నూనె ఉండకపోవచ్చు. వీటన్నిటికీ చైన్లు, బాండ్స్ ఇవన్నీ కూడా చాలా తేడా ఉంటాయమ్మా. సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, వీటిల్లో కూడా అంటే వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే సుబ్బారావు దుర్మార్గుడు అనుకో, సుబ్బారావు పేరు పెట్టుకున్న వాళ్ళతో దుర్మార్గులు ఎవరుగా అవరు. సుబ్బారావు దుర్మార్గుడు, మిగిలిన అందరూ వాసన అవసరం లేదు. అట్లనే సాచురేటెడ్ ఫ్యాట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. హాని చేసేవి ఉంటాయి, అద్భుతంగా మేలు చేసేది ఉంటుంది సాచురేటెడ్ ఫ్యాట్లో. మోనో అన్సాచురేటెడ్ అంతే, పాలీలో కూడా అంతే. సో
కాబట్టి జస్ట్ బికాజ్ సాచురేటెడ్లో ఒకటి బ్యాడ్ ఉంది కాబట్టి సాచురేటెడ్ అంతా బ్యాడ్. ఇదే ఎన్నాళ్ళు ఇచ్చేలో పూలంతా అసలు వాటిల్లో చైన్స్ ఏంటి, అది మీడియం చైన్ ట్రైగ్లిసరా, లాంగ్ చైనా, షార్ట్ చైనా, అందులో బాండ్స్ ఏంటి, ఈ ప్రాపర్టీస్ ఏమొస్తాయి, అది పామిటిక్ యాసిడ్ ఇది చాలా ఉంటుంది సబ్జెక్టు, అదంతా ఉంటుంది. మీరు తినే ఎవ్రీథింగ్ ఆ యాసిడ్ లాగా వెళ్తాయి, పామిటిక్ యాసిడ్ లాగా దానిలాగా ఏది హాని చేస్తుంది, ఇదంతా పెద్ద సైన్స్ అమ్మా. దీని మీద 99% ఆఫ్ ది మెడికల్ ఫీల్డ్స్కి ఏ అవగాహన లేదు. జీరో అవగాహనకు పోక నెగిటివ్ అవగాహన ఉంటాయి, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. అందుకే మీరు కినోవా తినండి షుగర్ తగ్గుద్ది అని హెడ్డింగ్లు కొన్ని చూస్తూ ఉంటే వాళ్ళ మీద జాలేస్తూ ఉంటుంది. కినోవాలు పెట్టేసి తగ్గించేస్తారు ఈ పోటుగాళ్ళు, చెప్పండి. కినోవాలు పెట్టి నేను పంపిస్తాను కేసుల్ని, డయాబెటీస్ రివర్స్ చేసి గ్యాంగ్రీన్ తగ్గించి టైప్ 1 తగ్గించి పెట్టమనండి. వాళ్ళ జీవితాంతం పని కింద ఊడిగిన చేస్తాను, వాళ్ళ దగ్గర ఒక్క కేసు చూపించమనండి వాళ్ళని. ఇవన్నీ ఎందుకు యూట్యూబుల్లో మీరు వీడియోల కోసం వీడియోలు చేసుకెళ్తే పరువులు కూడా పోతాయి. మెటబాలజీ మార్చకుండా కుదరదు. మెటబాలజీ మార్చకుండా గ్లూకోజ్ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ కన్వర్ట్ కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ దూరం కావడం జరగదు. జస్ట్ ఒకటి మార్చేది అన్నీ అయిపోతాయి ఏంటి. పాత సినిమాల్లో హీరో మారువేషం అంటే మీసం లేని ఒక చిన్న మీసం పెట్టేది, కన్నతల్లి కూడా గుర్తుపెట్టేది కాదు. మళ్ళీ ఇట్లా మీసం దిగానే బాబు నువ్వా అనేది. ఇప్పుడు చూస్తే మామూలుగా ఓ డోకులు వస్తాయి, అట్లాంటి కుళ్ళు జోకులు చూస్తాయి. సేమ్ వీళ్ళేసే కుళ్ళు జోకులు చూస్తే నాకు అంతకంటే జోకులు వస్తూ ఉంటాయి. ఈ కుళ్ళు జోకులు కూడా అంతే. ఈ మందుల గురించి వీళ్ళు ఇచ్చే ఉపన్యాసాలు, ఆ పెంటస్టాటిన్ డ్రగ్లను తీసుకొచ్చి, శతాబ్దపు నీచ్ కమ్మి డ్రగ్స్ అయిన స్టాటిన్ తీసుకొచ్చి సర్వ దరిద్రాలు చేసుకొచ్చి చేసేదేం లేదు. అది చేసుకున్న వాళ్ళకి గుండె జబ్బులను వచ్చేది. నేను కేస్ స్టడీలతో సార్ రుజువు చేస్తాను. మళ్ళీ వీళ్ళకి ఎంత అజ్ఞానం అంటే నిజంగా ఈ కార్డియాలజిస్టులు ఎంత భయం వేస్తుందంటే, కొందరం చూస్తే దీపక్ అని ఒక అతను ఉంటాడు, నిజంగా గీతల మలేసేవాళ్ళం. ఇంకొక ఆయన వీళ్ళ అవగాహన ఏంటంటే, ఓ పేషెంట్ రామకృష్ణ రెడ్డి చేశాడు. రామకృష్ణ రెడ్డి చేయగానే ఏం చేస్తాడు, రామకృష్ణ రెడ్డి చేస్తే మొదట ఫస్ట్ రోజు 10 రోజులు ఓ 90 గ్రాములు ఫ్యాట్ తీసుకుంటాడు, 11వ రోజు 40 గ్రాములు ఫ్యాట్ తీసుకుంటాడు. ఫ్యాట్ అంటే నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ అనుకో. ఒక నెల రోజులు చేశాడు అనుకో, ఈ నెయ్యి అంటే ఈ 40 గ్రాములు లేకపోతే 60 గ్రాములు నెయ్యి వెళ్ళి అక్కడ వెళ్ళి గుండెలో కూర్చుని త్రిబుల్ అసలు వచ్చేస్తుందని ఆ గీతల మలసే విజ్ఞానంతో చూపిస్తున్నారు వీళ్ళు. నవ్వుతారు నవరంధ్రాలతో అన్న జ్ఞానం కూడా లేదు, పరుగు పోతున్న జ్ఞానం కూడా లేదు. నెయ్యి వెళ్ళి ఫ్యాట్ కింద మరి అంటే నువ్వు 3 రోజులు నెయ్యి వేసుకుని 15 రోజులు 2 నెలలు వేసుకున్నాడు, 3 నెలలు నెయ్యి వేసుకున్నాడు. 3 నెలలు నెయ్యి వేసుకుని వేసే స్టాటిన్ లాంగ్ టర్మ్ వీళ్ళే చెబుతారు. ఆ స్టాటిన్లు పారేస్తే త్రిబుల్ అసలు డిసీజ్ వస్తుందా? మళ్ళీ ఇదే మనిషి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇంకో వీడియోలో ఏం చెప్తారు, 15 నుంచి 20 సంవత్సరాలు పడద్దండి ఫ్లేక్ ఏర్పడటానికి త్రిబుల్ అసలు డిసీజ్గా అంటారు. మరి 3 నెలలు ఎత్తే వచ్చిందని ఎట్లా అంటావు? ఒక ఆయన అంటారు, నా డైట్ గురించి చెప్పేటప్పుడు ఒక కౌంటర్ వీడియో చేసి ఇప్పుడు డిలీట్ చేసేళ్ళండి. అందులో కంటెంట్ ఏంటంటే, నాకు ఏదో నా డైట్ ఫాలో అవుతారంట, వాళ్ళ ఫాదర్ కంట ఎప్పటి నుంచో గుండె జబ్బు ఉందంట. స్టార్టింగ్ ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి వాడుతున్నాడు, ఎన్నో ఏళ్ళ నుంచి షుగర్ వాడుతున్నాడు. అన్కంట్రోలబుల్ బాగా ముదిరిపోయింది. ఆ స్టేజ్లో నా దగ్గర వస్తే నేనేమంటానంట, పెంటకుప్పలో పారేయమంట, తీసుకెళ్ళి పెంటకుప్పలో పారేయమన్నానంట. ఓ నెలకో ఎప్పటికో గుండెలో నొప్పని వెళ్ళాడంట. ఆయన దగ్గరికి వెళ్తే చూశారంట త్రిబుల్ అసలు డిసీజ్ అంట. చెప్పేస్తున్నాడు నీ డైట్ చేపెట్టి త్రిబుల్ అసలు డిసీజ్ వచ్చిందని. మరి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మరి ఆయన మరి 15-20 ఏళ్ళు పడుతున్నాడుగా. ఇదే నేను చెప్పింది, ఇట్లాంటి అజ్ఞానం, దీనికే భయపడేది. వేరేం చెప్పా కదా, అక్కడ ఒక కార్డియాలజిస్ట్ బెంగళూరులో కూడా ఒక ఇదే గీతల మలసాడు, నన్ను పూతులు తిడుతున్నాడు వాడు వీడని. ఏది ఆయన ఎవరికి వచ్చిందంట, 4 రోజులు నెయ్యి వేసుకున్నాడంట, ఇదిగో చూడండి త్రిబుల్ అసలు డిసీజ్ వచ్చిందని. అరే ఈ గీతల మల్లె నాలెడ్జ్కి నేను భయపడేది నాయన, ఈ గీతల మల్లె నాలెడ్జ్కి నేను భయపడేది. నెయ్యిలు అక్కడ కూర్చుంటే అరే ఇమాజిన్ మన తాతలు ఎవడన్నా బతుకుండేవాడు, మన తండ్రులు ఎవడన్నా బతుకుండేవాడు మన కోసం. చిన్నప్పుడు పోయేవాళ్ళకి ఇంత నెయ్యి వేసుకున్నాడు అంత. అంటే సమాజంలో అత్యున్నత శ్రేణులు ఉండే డాక్టర్లో కూడా ర్యాంకులు ఉంటాయి. టాప్ ర్యాంకుల్లో మన కార్డియాలజిస్టు, ఎండ్రోక్రాలజిస్టు, నెఫ్రాలజిస్టులు ఉంటారు, 3 అనుకున్నాం మాట వరుసకి. టాప్ కార్డియాలజిస్టే కదా. వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ ఎట్ట అవుతుందో తెలియదు. నెయ్యి వేసుకుంటే ఫుడ్ డైటరీ కొలెస్ట్రాల్ ద్వారా తినే ఆహారం వెళ్ళి అక్కడ ప్లేక్లు ఏర్పడదు. అంటే ప్లేక్ గురించి పావలా నాలెడ్జి, ఆ పావలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కార్డియాలజిస్ట్ ఉన్నారంటే నిజంగా సమాజం చేసుకుని దౌర్భాగ్యంగా ఏంటి. సిగ్గుపడండి సార్, నిజంగా నేను చెబుతున్నాను, సిగ్గుపడండి సార్ అందరూ. మీతో అందరూ కమ్యూనిటీ అంతా, మీ కమ్యూనిటీ అంతా. ఒక ఆయన వచ్చి ట్రైగ్లిసరైడ్స్ ఫ్యాట్ తింటే పెరుగుతాయి, మీకు తెలుసు కదా ఫ్యాట్ డైట్ తింటే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి అన్నాడంటే అడ్డగోలుగా తగ్గుతాయి. 3000-4000 ఉండే 3000-4000 ఉండే డబుల్ డిజిట్కి వస్తాయి 10 రోజులు. ట్రైగ్లిసరైడ్స్ గురించి అవగాహన లేదు బేసిక్. అలానే ఫ్యాట్ తింటే చూడండి చూపిస్తున్నారు. వీళ్ళిద్దరూ చేసింది ఏంటి తెలుసా, ఆ డాక్టర్ చేసింది.
తీసుకెళ్ళి ఆవేశంతో చూడండి, తీసుకెళ్ళి మెషిన్ దగ్గర తీసుకెళ్ళి కంప్యూటర్లో చూపిస్తున్నారు, చూడండి ఇతను వాడిన ఫ్యాట్ వెళ్ళి కూర్చుందా, ఫ్యాట్ లోపలికి వెళ్తే ఎలా డిస్పోజ్ అవుతుందో తెలుసా నీకు? అసలు చదువుకున్నారా, చదువుకున్నారా? మీది కాని సబ్జెక్టులు ఎందుకు దూరతారు మీరు? ఇప్పుడు నేను కారు తోలటం వచ్చు, కారు తయారు చేయగలను నేను? లేదు సార్. అతను కెమెరా బాగా చేస్తాడు, కెమెరా తయారు చేస్తాడా? లేదు. మరి ఎందుకు అన్ని ఆటలో దూరటం? నువ్వు దాంట్లో కాదు కదా. నేను ఎలా చెప్తున్నాను, నేను ప్రాక్టికల్గా రిజల్ట్స్ చూపించి చెప్తున్నాను మీకు. రిజల్ట్స్ ఇప్పుడు నేను ఒక చెప్పాక ట్రైగ్లైసరీస్ అంత ఉంటే తగ్గించగలుగుతున్నా. వీళ్ళు హెచ్ఎల్ మంచిది అంటారు, వీళ్ళ జన్మకి వీళ్ళు ఎన్ని మందులు ఇచ్చినా అది హెచ్ఎల్ పడిపోద్ది, వీళ్ళకి అడ్డగోలుగా పడిపోద్ది. వీళ్ళ మందులు ఇస్తే ఎల్ఏలు పడిపోతే హెచ్ఎల్ పడిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, వచ్చి నేనైతే 100 పైన దాటిస్తాను, నేను 100 పైన దాటిస్తాను హెచ్ఎల్ని. మూలం కూర్చో ముసలమ్మకి 95 ఏళ్ళ ముసలాడికి 100 దాటిస్తా. వీళ్ళ జన్మలో ఒకళ్ళు చూపించమని చూస్తానండి. హెచ్ఎల్ మంచి కొలెస్ట్రాల్ అంటారుగా, మంచి పెంచితే నా డైట్ మంచిదేగా. నా డైట్తో ట్రైగ్లైస్ పెరుగుతుంది, ట్రైగ్లైస్ అడ్డగోలుగా తగ్గుతుంది, విఎల్డిఎల్ తగ్గుతుంది. ఈ రెండు బ్యాడ్. ఎల్డిఎల్ పెరుగుతుంది, మంచి ఎల్డిఎల్. ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ హెచ్డిఎల్ రెండు మంచి, ఈ రెండు పెరుగుతాయి. ఎల్డిఎల్ మంచిది చెడ్డతో మంచిదని ఎలా నిర్ధారణ అంటే, మీకు ట్రైగ్లిజరైడ్స్ కనుక మీరు ఆహార విధానం ఏదో చేశారు ప్రోగ్రామ్, మీ ట్రైగ్లిజరైడ్స్ అడ్డగోలుగా తగ్గి అప్పుడు ఎల్డిఎల్ పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన ఎల్డిఎల్ మంచిది. మీ ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఎల్డిఎల్ కూడా పెరిగింది అనుకోండి, ఈ ఎల్డిఎల్ పెరిగిన ఎల్డిఎల్ చెడ్డది. ఇది బండగుర్తు. ఇది డిఫరెన్స్. తేడా అర్థమైందా? అర్థమైంది సార్. మీ ట్రైగ్లిజరైడ్స్ తగ్గినాయి, 2000 ఉండే 100కి వచ్చినాయి. ఎల్డిఎల్ 100 ఉండేది 200 అయింది. ఈ పెరిగిన 100 మంచిది. సపోజ్ ట్రైగ్లిజరైడ్స్ 400 ఉండేవి 700 అయినాయి, ఎల్డిఎల్ 100 ఉండేది 150 అయింది. ఈ పెరిగిన 50 బ్యాడ్, లాస్ట్ 5 కింద లెక్క. అంటే బ్యాడ్ అనుకుంటే బ్యాడ్, లాస్ట్ 5. అర్థమైందా తేడా? ఇది బండ గుర్తు. నా డైట్తో అడ్డగోలు అదే జరుగుతుంది. ఎల్డిఎల్ పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ అడ్డగోలుగా పడిపోతుంది ఘోరంగా. మీరు 1,00,000 మందిని పంపండి, 1,00,000 మందికి అంతే జరుగుతుంది. తేడా అర్థమైందా? మరి మంచి చేసేది నేను కదా. మీరు డయాబెటీస్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ గుండె జబ్బులకి, అది పోగొట్టేది నేనే కదా. బీపీ పోగొట్టేది నా డైటే కదా. మరి మందులను దూరం చేసేది నేనే కదా. వెయిట్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హార్ట్ డిసీజ్, తెలుసు కదా నీకు. ఇంత లోడ్ లాగేదానికి ఈ రక్త ప్రసరణ చేయలేక గుండె మీద లోడ్ పడుతుంది. మరి తగ్గించేది ఒబెసిటీ అడ్డగోలుగా తగ్గించేది నా డైటేగా, మీ వల్ల కాదుగా. మరి ఇన్ని మంచి పనులు చేస్తాంటే నాది పనికి వస్తుంది, మీది పనికి వస్తుందా? పైగా మీ ముష్టి స్టాటిన్లు వేయాల్సిన అవసరం అదంటే రాదుగా. మీ ముష్టి స్టాటిన్లు రక్తం పలచబడేటండి దరిద్ర మందులన్నీ తీసేయటం కానీ అటువల్ల ఏం కాపాడుతున్నారు మీరు? దాని ఫలితం చూపిస్తే నేను ఒప్పుకుంటా. స్టంట్ వేసినట్టుకల్లా మళ్ళీ 3 ఏళ్ళలో 4 ఏళ్లలో 5 ఏళ్లలోనూ మళ్ళీ వేస్తున్నారు స్టంటు. ఆ రోజున మీ దగ్గర లేదు, ఆ రోజున మీ దగ్గర స్టంట్లన్నీ ఉన్నాయన్నీ వేసేసారు. 60% 80% ఉందని వేసేసారు. ఆ రోజు ఏమి లేదన్నారు, మందులు ఇస్తున్నారు, వాడుతున్నాడు. 4 ఏళ్లలో మళ్ళీ వచ్చిందన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ మందులు వాడుతుంటే ప్రతివాడికి ఇదే మోసం. ఎక్కడి నుంచి వచ్చింది? కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తున్నారుగా, రక్తం పలచబడే మందులు ఇస్తున్నారుగా, రక్తం గడ్డగట్టని క్లాట్ అని ప్లేట్లెట్లు కావని అన్నీ ఇస్తున్నారుగా. అయినా మీరు చేసిన స్టంట్లో ఎందుకు వస్తున్నాయి? ఇదే దౌర్భాగ్యం. అసలు మీరు డ్రగ్ ఎలివింగ్ స్టంట్ చేసి మీరు 1 లక్షలు తీసుకున్నారు, 2 సంవత్సరాల లోపే అందులో స్టంట్ పడిందంటే మీరు కాలాలను తయారు చేశారు దాని. అలా ఇంత మొక్కకి మీరు 2 లక్షలు తీసుకున్నారంటే, 4 లక్షలు తీసుకున్నారంటే, పోనీ స్కిల్కి 1 లక్ష వేసుకుని దీనికి 3 లక్షలు వేసుకున్నారంటే, ఏదో రేటు ఎంతో కొంత 1 లక్ష దాటి తీసుకున్నారంటే సంథింగ్ విషయం ఉండేటట్టు తయారు చేయాలి. మీరు 46 నెలల్లో పూడిపెట్టేట తయారు చేశారు మీరు. మళ్ళా ఆడ రావాలి అనేక మీరు తయారు చేసింది. కస్టమర్ తిరిగి రావాలనే కదా మీరు అలా తయారు చేసింది. ఆడు మళ్ళీ ఎంచుకోవాలనే కదా. 20 ఏళ్ళు 50 ఏళ్ళు ఆగేటట్టు చేయొచ్చుగా. ఎందుకు 1 సంవత్సరం 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పనికి వచ్చి స్టంట్లు తయారు చేస్తున్నారు? మళ్ళీ పూడిపోకుండా మందులు ఇవ్వటం ఇవన్నీ అర్థమైందా? ఆ మందులు వేసుకుంటే మాత్రం పోవటం ఏమీ ఆగదు. ఆ మందులు వేసుకుంటే 10 ఏళ్ళలో పోడేది 6 నెలల్లో పోతుంది. ఇది ప్రూఫ్ ఇన్ని కేసులు ఉన్నాయి. లేదా ఇది ఎందుకు జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయండి, రెడీ. ఆ కేసులు లేవా? మీరు చూడలేదా? ఒక వెర్షన్ తీసుకుంటారు సైంటిఫిక్ పేపర్లు ఉన్నాయి దానికని, ఏమీ లేవు. దీనికి వ్యతిరేకంగా 1000 పేపర్లు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే స్టార్టింగ్ వ్యతిరేకంగా 1000 పేపర్లు ఉన్నాయి. అనుకూలంగా 100 ఉంటాయి. అనుకూలంగా అంటే ఉంటాయి. మెడికల్ కంపెనీలకు అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళ వ్యవస్థలో. అబద్ధాలు సృష్టించిన వాళ్ళకి ఎంతసేపు వ్యాపారం పెరుగుతుందిగా. అది అర్థమైందమ్మా. కొలెస్ట్రాల్ అది ఇన్ని తగ్గిస్తున్నప్పుడు నా డైట్ కాపాడుతుంది ఖచ్చితంగా. ఇది బేసికల్గా. సరే, అయితే మీ డైట్ ఇప్పటికే చాలా మంది ఫాలో అవుతున్నారు, రిజల్ట్స్ చూశారు, వెయిట్ లాస్ కానీ హెల్త్ ఇష్యూస్ పరంగా కానీ మరికొంతమంది మీ వీడియోస్ కింద కామెంట్స్ వస్తున్నాయి సార్, మిమ్మల్ని కలవాలంటే ఏ విధంగా ఎలా అందుబాటులో ఉంటారని.
ఇప్పుడైతేనమ్మా ఎన్నాళ్ళు నేను బంజారా హిల్స్ రోడ్ నెంబరు 12లో టీవీ నైన్ పక్కన ఉండేవాడిని. ఓకే. ఇప్పుడు అక్కడ పార్కింగ్ బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు. రోజు 100 మంది 110 మంది కార్లు పెట్టడం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఇబ్బంది పడుతున్నారు, వచ్చి వాళ్ళు ఫైన్లు పడిపోతున్నాయి. ఆ రోడ్ యాక్చువల్గా అలా సెట్ కావట్లేదు. రోడ్ నెంబర్ 14లో షిఫ్ట్ అవుతున్నాం అమ్మా. ఈ నెలాఖరికి, అంటే ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ నెలాఖరి కల్లా రోడ్ నెంబర్ 14లో పెద్ద ప్రిమిసెస్లోకి షిఫ్ట్ అవుతున్నాం. కరెక్ట్గా ఎక్కడంటే రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్లో రిలయన్స్ మార్ట్ ఉంటుంది కరెక్ట్గా, ఆశా హాస్పిటల్ పక్కన రిలయన్స్ మార్ట్ పై ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోరు పెద్దది ఆఫీస్ అదంతా, అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. ఒకటి బహుశా అది అయిపోవచ్చింది వర్క్ అంతా, ఈ నెలాఖరు లోపు అక్కడ షిఫ్ట్ అయిపోతాం, అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపు. ఈ లోపు నేను దుబాయ్లో కూడా హాస్పిటల్ ఓపెన్ చేసాం, రామకృష్ణ హెల్త్ ఓపెన్ చేసామమ్మా. ఈ నెల 17 నేను వెళ్తున్నాను. 17, 18, 19, 20 అక్కడ ఉంటాను. అప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నాం అక్కడ హాస్పిటల్ని. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. లోకల్గా ఉండే న్యాచురోపతి డాక్టర్స్ ఉంటారు. నేను బహుశా వారానికి 2 రోజులు లేదా 15 రోజులకు ఒకసారి 3 రోజులు 4 రోజులు అలా ఉండొస్తాను. అది ప్లస్ ఆన్లైన్ సిస్టమ్ చేసేస్తున్నాలేమ్మా ఫ్యూచర్లో అంతా. అంటే నేను ఎక్కడున్నా చూడటానికి వెళ్ళి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. రాయల్ ఫ్యామిలీ నుంచి ఇన్విటేషన్తోనే మేము వెళ్తున్నాం. రాయల్ ఫ్యామిలీ వాళ్ళే ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. యాక్చువల్గా నాకు దుబాయ్లో వేల మంది, అరబ్ కంట్రీస్లో చాలా మంది వేల ఫాలోవర్స్ ఉన్నారమ్మా. నేను ఆల్రెడీ చాలా దేశాల్లో అక్కడ నేను మీటింగ్స్ ఇవ్వటం, హ్యూజ్ గ్యాదరింగ్స్ రావటం, ప్రతి దేశంలో చాలా దేశాల్లో మీటింగ్స్ చెప్పాను. అక్కడ వేల మంది ఉన్నారు. ఈ ఈవెన్ గల్ఫ్ న్యూస్ లాంటి వాటిలోనే నా డైట్ చేసిన వాళ్ళు కొన్ని 100 మందికి ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటాం. అసలు అక్కడ నేను వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనర్ చేశారు. ఎప్పుడు ఇవ్వనంత టైం, రికార్డ్ టైం ఫేస్బుక్ లైవ్ ఇవ్వటం, గతంలో ఎవరికి ఇవ్వనంతసేపు నాకు అంత స్పేస్ ఇచ్చారు గల్ఫ్ న్యూస్లో కూడా అప్పట్లో. అప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారు రాయల్ ఫ్యామిలీ నుంచి కూడా. అంటే వాళ్ళకి డయాబెటీస్, ఒబెసిటీ తగ్గడమే చాలా విచిత్రంగా ఉంది. అంటే మనాళ్ళు ఉంటారు కదా అక్కడ, మన తెలుగాళ్ళు వీళ్ళంతా చేస్తారు కదా, వీళ్ళని చూసి మిగతా ఇండియన్స్ చేయటం, వాళ్ళని చూసి అక్కడ లోకల్లో షేక్స్ అంతా ఆశ్చర్యపోయి ఇదే నువ్వు 100 కిలోలు ఎలా తగ్గా ఉంటాం. అప్పుడు నన్ను వాళ్ళు రాయల్ ఫ్యామిలీని అప్రోచ్ చేసిన మీదట సిస్టమేటిక్ మొత్తం పక్కా లైసెన్స్ అన్నిటితో హాస్పిటల్ రామకృష్ణ హెల్త్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసేసాం. ఈ 17 నుంచి నేను ఫుల్ ప్రెజర్గా 365 డేస్ ఉంటుంది. నాకు రీసెర్చ్లో భాగంగా మాకు ఇంటర్నేషనల్ సెంటర్గా ఉంటుంది అది. అంటే చాలా దేశాల్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. దాదాపు 30 దేశాల పైగా ఇన్విటేషన్స్ ఉన్నాయి నాకు. ఆ దేశంలో ఉండే చాలా టాప్ హాస్పిటల్ నుంచి, అక్కడి నుంచి రీసెర్చ్ సెంటర్ నుంచి, అక్కడి నుంచి వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ మేము ఇది చేస్తాం. బహుశా అక్కడ ఫుడ్తో సహా ఇచ్చే విధంగా చాలా రీసెర్చ్ చేసాం మా ఫుడ్ మీద కూడా. అలా ఉంటుంది. మన ఫుడ్ ఎక్కడైనా అంత మొక్క పార్టీనే వాళ్ళు ఎక్కువ మనకంటే బెటర్గానే ఉంటారు వాళ్ళు. మన డైట్ చాలా ఈజీగా చేయొచ్చు అక్కడ. దాంట్లో అలా అదవుతుంది. దాని తర్వాత నేను 17, 20 తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త ప్రిమిసెస్లోకి వస్తాం. రోడ్ నెంబర్ 4 ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది లేదు. 100 కార్లైనా 100, 150 కార్లైనా ఇబ్బంది లేదు. ప్లస్ మంచి సెంటర్ ఇది. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ గుంటూరులో బిగిన్ చేస్తాం. ఆ తర్వాత వైజాగ్ లాగా కీ సెంటర్స్లో ఈ సంవత్సరానికి ఎక్స్పాన్షన్ కావాలనుకుంటున్నాం. అంటే అక్కడి నుంచి రోజు మాకు 50-60 మంది గుంటూరు అటు నుంచి వస్తున్నారమ్మా. అలా వచ్చే బదులు అక్కడ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. నేను వారంలో ఒక రోజు వెళ్ళినా మన డాక్టర్ టీం ఉంటారు, ప్లస్ అంతా ఆన్లైన్ సిస్టమ్ వాళ్ళంతా వచ్చేస్తుంది అనుకో, కంప్యూటరైజర్గానే మొత్తం వచ్చేస్తుంది. అక్కడ చూసి మేమే చేసేయగలం. అంటే నన్ను కలవటానికి వేల మంది ఉంటారు, కానీ నేను ఒకనే కదా. ఎన్ని పోసిన గరాట్లో లాస్ట్కి ఫిల్టర్ ఒకటి వచ్చినట్టు దానికి కూడా వేరే టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాం. దీనిలాగా అదంతా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. అదంతా చాలా పెద్ద టీం వర్క్ చేస్తుంది. అట్లని మేము ఆల్రెడీ కేఎల్యూతో టైప్లో ఉన్నాం. ఆల్రెడీ కేఎల్ యూనివర్సిటీకి నేను ఒక రకంగా పార్ట్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ. దాంతో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీతో చాలా థీసిస్లు సబ్మిట్ చేయబోతాం మన డైట్ మీద. అది కూడా జరుగుతుంది. మొత్తం లాన్సెట్కి పేపర్లు వేస్తాం. ఈ సంవత్సరం నుంచి అంటే కొత్త ప్రిమిసెస్కి వెళ్ళడం, దుబాయ్ ఇంటర్నేషనల్ సెంటర్ పెట్టింది కూడా అందుకే. అదొక రీసెర్చ్ సెంటర్కి, రీసెర్చ్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్లో దీనిగా జరుగుతుంది. చాలా విదేశీ యూనివర్సిటీలతో కూడా టైప్ అయ్యాం మెడికల్. దీంతో మన అన్ని వాళ్ళ సహకారంతో పబ్లిష్ అయ్యేటట్టు చేయబోతున్నాం. చాలా పెద్దవి ఉన్నాయి. ఇప్పటిదాకా నేను చేసుకెళ్ళిన టెస్ట్ మూలు ఇవన్నీ కూడా ఒక రూపం ఇవ్వబోతున్నాను. సో బహుశా నన్ను ఎక్కువ కలవటం, ఆన్లైన్ కలవటం అవుతుంది ఎక్కువ. అది ప్లస్ డైరెక్ట్ అంటే నేను బాగా ట్రైన్ చేసుకున్నాం నా టీం. అదంతా ఒక సిస్టమ్ డెవలప్ చేసేసాం ఓవర్ ది పీరియడ్. ఈ 3 yearsలో సిస్టమేటిక్గా ఇది ఉంటాం. అన్నీ కూడా ఒక పకడ్బందీగా చేసేసాం ప్రోటోకాల్స్ ఇవన్నీ. సో వన్స్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వ్యక్తితో పని ఉండదు. అది నా మొదటి నుంచి నేను కూడా అనేది అది నాతో సంబంధం లేకుండా ఉండాలి. అందుకే ఇన్నాళ్ళు రామకృష్ణ హెల్త్ లైన్లో నేను 3 hours వీడియోస్ ప్లే చేసి అక్కడే చూడాలనేవాడిని, చూసినా నన్ను కలవాలనేవాడిని. ఇప్పుడు ఆ వీడియోస్ కూడా పబ్లిక్ రిలీజ్ చేస్తాను వీఆర్కి ఎక్స్క్లూజివ్లో. క్యాన్సర్ గురించి, దీని గురించి, నా డైట్ గురించి ఎవడ కామెంట్లు చేసేవాడున్నా
సైన్స్ తెలుసుకోవాలంటే నేను నా సైన్స్ నాకు ఉంటుంది కదా, అవును. ఓడిపోయినాడు ఇంత సైన్స్ చెబుతుంటే తగ్గించగలిగినాడు ఇంకెంత చెప్తాడు సైన్స్. నా సైన్స్ నాకు ఉంది, నా సైన్స్ మీ భాషలో ఉండాల్సిన అవసరం లేదు. అలోపతి వాడు వచ్చి పాతం పిత్తం కఫం భాషలో ఏం సైన్స్ చెప్పడం, వాళ్ళ లాంగ్వేజ్ వాడు చెప్పుకుంటాడు. అలానే యునాని వాడు వచ్చి హోమియో భాషలో చెప్పడం, హోమియో వాడు వచ్చి అలోపతి భాషలో చెప్పడం, అలాగే నేను చెప్పడం. దిస్ ఇస్ మై లాంగ్వేజ్, మై వెర్షన్. ఒక డిసీజ్ తగ్గడానికి ఎవరికాళ్ళ వెర్షన్స్ ఉంటాయి, అది నీ వెర్షన్లో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? అది నా వెర్షన్ ఆఫ్ సైన్స్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి వాళ్ళు ఖచ్చితంగా అది చెప్తాను. ఎమర్జెన్సీకి ఎప్పుడు నమ్మ ఇంటిగ్రేటెడ్ సైన్స్, ఐ బిలీవ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్, హోమియో, ఆయుర్వేదిక్, యునాని, మేజర్గా అలోపతి, ఇవన్నిటికీ మూల సూత్రంలాగా సెంట్రల్ థ్రెడ్ ఆహార విధానం. ఆహారంతో అన్నీ వస్తే ఆహారంతో అన్నీ తగ్గుతాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్లకి, సైడ్ ఎఫెక్ట్లకి, ఎమర్జెన్సీలకి, ఇలాంటి వాటన్నిటికి అన్ని విభాగాలు హెల్ప్ తీసుకుంటే ఏది హైలైట్ అయితే అది. హోమియోలో ఒకటి బాగుందంటే దాన్ని తీసుకోవాలి, ఆయుర్వేదంలో బాగుంటుందంటే ఇది తీసుకోవాలి, యునానిలో బాగుందంటే అది. సిద్ధాలో ఒక మెడిసిన్ ఉంది నా దగ్గర, అది సిద్ధాలో ఒకటి, అది ఇక్కడ రాసి ఇక్కడ పెట్టి ముక్కు దగ్గర ఒకసారి పీల్చమంటే న్యాచురలే పూర్తిగా. కుర్చీల నుంచి అంత ఎగురుతాడు, దబ్బడం పెట్టి అలా పొడిస్తే ఎలా ఉంటుంది, ఇటు పొడితే దిగి వచ్చినట్టు అట్లా ఉంటుంది, గుండెల దాకా వెళ్తున్నా. అది న్యాచురల్. ఓకే. అంటే అంత వస్తుంది, ఎంత జలుబుని ఒక్క సెకండ్లో క్లియర్ అయిపోతుంది. అది జలుబుకి యూజ్ చేస్తారు. జలుబు, ఆస్మా లాంటి వాటికి 2 ముక్కలతో పిలిస్తే 4 గంటల గ్యాప్ ఇక్కడే రాసి చేయాలి. అది ఒక సిద్ధ సంబంధించి ఒక ఫార్ములా. అది అసలు ఈ ఆస్మాలో ఉన్న వాళ్ళకి, ఈ ఇష్యూస్ పీల్చడానికి ఇబ్బంది పడే వాళ్ళకి, ఈ స్నోఫేలలు, వీళ్ళందరూ బాగా పనిచేస్తుంది. అయితే ఘాటుని బట్టి మనం దూరం పెట్టి పీల్చుకుంటే దాని డోస్ మారుతుంది. బట్ అది నెక్స్ట్ సెకండ్ డోస్, థర్డ్ డోస్కి డోస్ తగ్గిపోతుంది. ఫస్ట్ పీల్చినప్పుడు దిమ్మ తిరిగి సినిమా కనిపిస్తుంది, అసలు మొత్తం పాత్రలన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే కరెక్ట్గా అంతకుముందు 30 సెకండ్లు ఇప్పటికి 50 రెట్లు తేడా వచ్చిందని చెప్తాడు. అంటే అంత క్లియర్ చేస్తుంది, కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి, దగ్గు వస్తుంది, అంటే అది అందులోనే ఉంది. మరి ఇప్పుడు జలుబుకి ఎక్కడ ఉంది, అలోపతిలో ఉంది, ఆయుర్వేదంలో ఉంది, హోమియోలో ఉంది, ఇంత ఎఫెక్టివ్ లేదుగా. అందుకని మనం ఏదన్నా ఉపయోగించుకోవాలి, అది న్యాచురల్ అవ్వాలి. అవును సార్, మస్ట్ బి న్యాచురల్, జీరో కెమికల్. అది ఇలా నేను ఇక్కడ ఇట్లా అందుబాటులో ఉంటానమ్మా. నాది నా అపాయింట్మెంట్ నెంబర్ అంటే మా అపాయింట్మెంట్ కలవటం మమ్మల్ని ఎప్పుడు ఫ్రీనే ఉంటుంది. అది మా డాక్టర్లు అదంతా కలవటం అంతా మేము అపాయింట్మెంట్స్ ఫ్రీగానే ఉంటాయి. ఎవరైనా కావాలన్నా విత్ రిపోర్ట్స్తో నన్ను అక్కడ కలవచ్చు, విత్ రిపోర్ట్స్. నేను రిపోర్ట్స్ లేకుండా మేము కానీ మా టీం కానీ ఎవరైనా చూడం. నువ్వు రావాలన్నా ఎవరు రావాలన్నా వచ్చి కూర్చున్న దగ్గర రిపోర్ట్స్ మీ ఇష్టం వచ్చిన ల్యాబ్లో తీసుకోవచ్చు. మాకు ఏ ల్యాబ్ సొంత ల్యాబులు లేవు, మేము ఏ ల్యాబ్ లేదు, ఏ ల్యాబ్ ఎన్ఏబిఏ ల్యాబ్ అని అంటాం. మీ ఇష్టం వచ్చే ల్యాబ్లో మీరు చేసుకోండి, మంచి ల్యాబ్లో, ప్రామాణికం ల్యాబ్లో మీరు చేసుకుని మేము అడిగిన రిపోర్ట్లు ఇవ్వండి చాలు, అంతే. ఇది మేము అడిగేది, ఇలా కలవాలి మమ్మల్ని. ఓకే, మొత్తానికి చాలా సంతోషం సార్. చాలా మంది కలవాలి అనుకునే వాళ్ళకి మీరు అన్ని రకాలుగా పర్సనల్గా అందుబాటులో లేకపోయినా ఆన్లైన్ త్రూ కానీ ఏదో రకంగా వాళ్ళకి అందుబాటులో ఉండి మీ సేవలు అయితే వాళ్ళకి అందిస్తాను అంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.